ॐ भो भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। ॐ शांति शांति शांति। ओम परमपिता परमात्मा ఓం. ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం. అథ శ్రీమద్భగవద్గీత మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ, తర్వాత నామము స్వామి ఆత్మానంద సరస్వతి గారు విరచిత భాష్యోపేతము, తెలుగు అనువాదము వేదాంగ పారంగత దర్శన తత్వవేత్త కళా ప్రపూర్ణ శ్రీ పండిత గోపదేవ శాస్త్రి గారు విరచిత టీకా తాత్పర్య వివరణము, అవతారవాద సంయుతము, ప్రకాశకులు ఆర్య సమాజం కూచిపూడి. విశుద్ధ భగవద్గీత ఇందులో 14 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. ఏం నేర్చుకున్నాం 14వ అధ్యాయంలో? 14వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాము చెప్పండి. నమస్తే గురుజీ. జ్ఞానము అజ్ఞానము తేడా ముఖ్యం గమనించాము. ఆ జ్ఞానం యొక్క లక్షణం ఏంటి? జ్ఞానం అంటే ఏమని తీసుకున్నాం? యోగ దర్శనంలో యమనియాదులు, ముఖ్యంగా యమనియములు, మనుస్మృతిలో ధర్మం అంటే లక్షణాలు అనే విషయంలో జ్ఞానం అని. విజ్ఞానం అంటే తత్వజ్ఞానం. విజ్ఞానం అంటే నిజానికి ఆ విజ్ఞానం గురించి ఇప్పుడు 15వ అధ్యాయంలో ఉంటుంది. జ్ఞేయం ఏమిటి? ఎవరు జ్ఞేయము? జ్ఞానము జ్ఞేయము. తెలుసుకునవలసినది, తెలుసుకుని తగినది ఏమిటి? తెలుసుకోవాల్సిన పరమాత్మ తత్వం. అది జ్ఞేయము. జ్ఞేయం అంటే తెలుసుకోవలసినది, తెలుసుకునదగినది, తెలియదగినది జ్ఞేయం. దేన్ని తెలుసుకోవాలి? పరమాత్మను తెలుసుకుంటే తెలుసుకున్నట్టు నిజానికి. విజ్ఞానం అన్నారు. విజ్ఞానం అంటే విశేషంగా తెలుసుకోవాలి లేదా విడివిడిగా తెలుసుకోవాలి. ఏంటి విడివిడిగా? జడం ఏమిటి, చేతనం ఏమిటి, జడంలో మళ్ళీ రకాలు ఏమిటి, ఆ జడం నుంచి మరి ఏం జరుగుతుంది, చేతనంలో ఎన్ని రకములు, అందులో చేతన పదార్థములు అంటే ఆత్మలు, పరమచేతనం పరమాత్మ, పరమాత్మలు ఎన్ని, ఆత్మలు ఎన్ని, ఆత్మలు ఎన్ని ఆత్మలు, ఆత్మలు ఎన్ని? సంఖ్యాకం తెలియదు గురూజీ మనకి. పరమాత్మ ఒక్కడే, పరమాత్మ ఒకటే, పరబ్రహ్మ ఒకడే. ఆత్మలు అసంఖ్యాకం అంటే తెలియదు కదా, అనేకం, అసంఖ్యాకం. కానీ పరమాత్మ మాత్రం లెక్క ఉంటుంది. మనకు లెక్కలేదు, మనం లెక్కించలేము. చుక్కలేని నక్షత్రాలు ఏంటంటే మనం లెక్కించలేము, చేయలేము. కానీ పరమాత్మకు లెక్క ఉంది. పరమాత్మకు తెలుసు ఎన్ని చుక్కలు ఉన్నాయో, ఎన్ని ఆత్మలు ఉన్నాయో, ఎక్కడెక్కడ ఏమున్నాయో, ఈ విశ్వంలో ఎన్ని కణాలు ఉన్నాయి, ఎన్ని రజ కణాలు ఉన్నాయి, ఎన్ని తమ కణాలు ఉన్నాయి, ఎన్ని సత్వ కణాలు ఉన్నాయి, మనకు తెలియదు. పరమాత్మ వాటి గురించి విడివిడిగా తెలుసుకోవడం అది వివేకం. గుణములు, గుణముల కార్యములు, విశిష్ట జ్ఞానం. అంటే ఆ గుణములు కొట్టుకో. ఈ గుణాలు ఏవైతే ఉన్నాయి అంటే గుణాలు అంటే మన గుణాలు కాదు, ఒక వస్తు గుణాలు కాదు. ఇక్కడ గుణాలు అంటే సత్వ, రజ, తమో గుణాలు. వాటిని కణాలు కూడా అంటారు. ఎప్పుడైతే మనం ఆ కారణ జగత్తు, దీని కారణ జగత్తు కూడా అంటారు. ఈ కనిపించే ఈ జగత్తు కార్య జగత్తు, ఈ స్థూల జగత్తు. కనిపించని జగత్తు కారణ జగత్తు.
కారణ కారణజన్య జగత్తు సూక్ష్మం, అది కనిపించదు. ఇది అప్పుడు స్థూలం. ఆ కణాల నుండి ఈ కణాలు ఏర్పడతాయి, కనిపించేవి అణువులు. వైజ్ఞానికంగా చూస్తే మనం ఈ ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ అంటారు. వాటికి ఇంకా మూల కణాలు కూడా ఉంటాయి. ఎలక్ట్రాన్ కంటే, ప్రోటాన్ కంటే ఇంకా సూక్ష్మ కణాలు. ఇప్పుడు గాడ్ పార్టికల్స్ అంటున్నారు, అంటే దైవీ కణాలు. పేరు మాత్రం అదే పెట్టారు. మళ్ళీ తిప్పి ఎక్కడికి వచ్చారు వైజ్ఞానికులు? గాడ్ అన్న, దివ్య అన్న ఒకటే, దైవీ అన్న ఒకటే కదా. గాడ్ పార్టికల్స్, దైవీ కణాలు, పేరు మాత్రం అక్కడికి వచ్చింది. మళ్ళీ సూక్ష్మ కణాలు, ఇవి జడ పదార్థాలు. అంటే జగత్తు విషయంలో కణాలు అంటాం. వాటి ప్రభావం అయితే మనకు చూపిస్తుంది, వాటిని గుణాలు అంటాం. వాటి గుణాలు అంటే వాటి ప్రభావం మన పైన చూపిస్తుంది. తమో గుణం, రజో గుణం, సత్వగుణం అంటాం. అప్పుడే అక్కడేమో కణాలు అంటాం, ఇక్కడ గుణాలు అంటాం. చాలా మందికి ఈ విషయం తెలియక కొందరు గుణాలని కణాలని చెప్పేసి తర్క వితర్కాలు చేస్తారు, శాస్త్రార్థాలు చేస్తారు. కాదు గుణాలే, కాదు కణాలే, కాదు గుణాలే. ఇటువంటి గొడవలు కూడా ఉన్నాయి పండితుల మధ్యలో. స్పష్టంగా ఏంటంటే కార్యజగత్తు ఏర్పడే క్రమంలో వాటిని కణాలు అనాలి. మనపైన వాటి ప్రభావం చూపించినప్పుడు అప్పుడు గుణాలు అంటాం. అప్పుడు అందుకే మన గుణాలు మారిపోతాయి. మన గుణాలు కూడా మారిపోతాయి కదా. మంచివాడు చెడ్డవాడు అవుతాడు, చెడ్డవాడు మంచివాడు అవుతాడు. ఇప్పుడు ఏ గుణం ఉంటుందో తెలియదు. అప్పుడే ప్రశాంతంగా ఉంటాం, అప్పుడే కోపంగా ఉంటాం, అప్పుడే తృప్తిగా ఉంటాం, అప్పుడే ఏం అర్థం కాకుండా ఉంటాం, సంతోషంగా ఉంటాం, ఏడుస్తుంటాం, రకరకాల వ్యవహారాలు చేస్తుంటాం. అప్పుడు గుణాలు అనమాట. అంటే వాటి వల్ల మన గుణాలు మారుతున్నాయి. అసలు గుణాలు అవే, తమో గుణం, రజోగుణం, సత్వగుణం. వీటి గురించి అంతేకాకుండా ఆత్మ పరమాత్మ గురించి కూడా తెలిసి ఉండాలి. ప్రపంచంలో ఉన్నటువంటి పదార్థములు ఎన్ని రకాల పదార్థాలు ఉంటాయి? ముఖ్యంగా పదార్థములు ఎన్ని? మూడే గురుజీ. మూడే గురుజీ. రెండే జడ పదార్థాలు. చేతనం రెండు, ఒకటి జడం. అంతే, చేతనం జడం. మళ్ళీ చేతనంలో రెండు రకాలు. చేతనము, పరమచేతనం. చేతన పదార్థాలు ఆత్మలు, పరమచేతన పదార్థం ఒకటే. ఇంతే, ఇంకేమీ లేదు. అయిపోయిందా? ఈ విషయంలో స్పష్టంగా ఉండాలి. అంటే గుణాతీతులం కావాలి. గుణాల యొక్క ప్రభావం మన పైన సోకకుండా, ఆ గుణాల ప్రభావం మనం పడిపోకుండా ఉండాలి. ఆ స్థితి, ఆ ఆత్మశక్తి, ఆ వివేకం, ఆ విద్య, అటువంటి సామర్థ్యం పెంచుకోవడమే యోగాభ్యాసంలో ముఖ్యంగా ఉద్దేశం. ఎప్పుడైతే గుణాతీతులం అయిపోతామో, ఈ సత్వ రజతమ గుణాల యొక్క ప్రభావం పడకుండా ఉంటామో, వాటిని కూడా కంట్రోల్ చేసుకోవాలి. అంటే మనం చెప్పినట్టు వినాలి ఆ గుణాలు, అవి చెప్పినట్టు మనం వినడం కాదు. అప్పుడేమవుతుంది? గుణాలను చేస్తే ఏమవుతుంది? తెలిసిన మాటే, మోక్షం. ఇంకేముంది? సాధన యొక్క ఉద్దేశం ఇంతే, గుణాతీతం అవడం దాని కొరకే. మరి గుణాతీతుడు ఎవరు? గుణాతీతుడు ఉన్నాడా? ఎవరు గుణాతీతుడు? పరమేశ్వరుడు. పరమేశ్వరుడు గుణాతీతుడు, నిత్య గుణాతీతుడు. ఎప్పుడు గుణాతీతుడే, సదా. ఒక క్షణంలో గుణంలో పడిపోవడం, మళ్ళీ వెనక్కి రావడం కాదు. ఎప్పుడు సదా గుణాతీతుడే. అంటే గుణాలకు అతీతం. దాన్ని కొందరు నిర్గుణం తీసుకుంటారు. నిర్గుణం వేరు, గుణాతీతం వేరు. గుణాలకు దూరం, గుణాలకు అతీతం అంటే దూరం, అంటకుండా ఉంటాడు. నిర్గుణుడు అంటే పరమాత్మ నిర్గుణుడా, గుణాతీతుడా? గుణాతీతుడా, నిర్గుణుడా, సగుణుడా? సగుణుడు, నిర్గుణుడు. సగుణుడు అంటున్నారు, నిర్గుణుడు అంటున్నారు, గుణాతీతుడు అంటున్నారు. సగుణుడు, నిర్గుణుడు, ఈ రెండు పదాలు ఉన్నాయి. మరి గుణాతీతం, ఈ మూడు పదాల అర్థం చెప్పండి ఎవరైనా. అక్కడ గుణ పదం వచ్చింది, గమనించండి. గుణాతీతంలో గుణం పదం ఉంది, నిర్గుణంలో గుణ పదం ఉంది, సగుణంలో గుణ పదం ఉంది. సగుణము, నిర్గుణం, గుణాతీతం. భేదం చెప్పండి ఎవరైనా. ప్రకృతి దగ్గర, జీవుడి దగ్గర లేని గుణాలు తన దగ్గర ఉన్నవి సగుణము, తన దగ్గర లేనివి ఉన్నవి నిర్గుణము. ఈ రెండింటికి అతీతమైనదే గుణాతీతము. భేదం. ఇప్పుడు గుణం, అక్కడ గుణం, ఇక్కడ గుణం ఒకటేనా? భేదం ఏంటి? గుణమే, మూడు గుణాల పదాలు ఉన్నాయి. ఆ గుణం, ఈ గుణం ఒకటేనా?
ఇందులో పరమాత్మలో త్రిగుణాలు పరమాత్మలో గుణాలు ఉన్నాయి, పరమాత్మలో గుణాలు ఉన్నాయా లేవా? గుణాలు లేవు. మరి సగుణుడు అంటున్నాం కదా. అంటే గురుజీ ఈ గుణాతీతుడు అంటే ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. త్రిగుణ అంటే జీవుడి దగ్గర ప్రకృతి దగ్గర లేని త్రిగుణాతీతుడు అంటే సత్వరజస్తమ గుణాలకు అతీతుడు అనే అర్థం గురించి. కొంచెం ఫోన్ దగ్గర పెట్టుకోండి, రీసౌండ్ వస్తుంది. అర్థమైందా ఇప్పుడు? సగుణుడు అంటున్నా మాట గుణాలు ఉన్నాయి కదా, మరి గుణాతీతుడు అంటే గుణాలకు దూరం. మరి ఏ గుణాలకు దూరం? ఇక్కడ సగుణం అంటే ఏ గుణాలు, నిర్గుణం అంటే ఏ గుణాలు లేవు. పరమాత్మలో ఏ గుణాలు లేవు? నిర్గుణుడు, పరమాత్మలో నిర్గతం గుణం, జీవుడి గుణాలు లేవు స్వామీజీ. లేవు. ప్రకృతి గుణాలు లేవు, ప్రకృతి గుణాలు లేవు. జీవుడి అందువల్ల గుణాలు లేవు. గమనించి చెప్పండి, ఊరికి చెప్పగానే వాళ్ళు పట్టుకుంటాను నేను. ప్రకృతి గుణాలు లేవు పరమాత్మలో. కొన్నిటిలో సమానం గురించి, అన్ని కాదు. పరమాత్మ ప్రకృతి గుణం అంటే ఒకటి జడం అనే గుణం లేదు, నిరాకారము ఆకారం అనే గుణం లేదు. లేనివాడు. ఇట్లా చెప్పండి, ఆకారం అనే, నిరాకారం అనకండి, ఆకారం అనే గుణం ఆకారం లేదు. లేనివాడు గురూజీ, ఆకారం లేనివాడు నిర్గుణుడు. ఈ మాట మార్చాలమ్మా. ఆకారం అనే గుణం లేనివాడు, ఆకారం అనే గుణం లేనివాడు, ఆకారం అనే గుణం లేనివాడు. అంటే నిర్గుణుడు అంటున్నాం కదా. అవును. ఆకారం అనే గుణం లేదు, పరిమితం అనే గుణం లేదు, గుణము లేదు, వికారం అనే గుణం లేదు, జన్మ మరణం లేదు, మార్పు చెందడం అనే గుణం లేదు కదా, జనన మరణం అనే గుణం లేదు, లేవు, పాత పడిపోవడం కొత్త కావడం గుణం లేదు అటువంటివి కదా. జరా వ్యాధి ఇవి లేవు. కానీ ప్రకృతి గుణం ఒకటి ఉంటాయి. ఉంటాయి. ఏంటి? సత్, పరమాత్మ సత్తే, ప్రకృతి సత్తే, జీవుడు సత్తే, పరమాత్మ సత్తే. ఇటువంటి కొన్ని ఉన్నాయి కదా. అంటే మొత్తం గుణాలు లేవంటే అనకూడదు, అంటే లేని కొన్ని ఉన్నాయి. నిరాకారం అప్పుడు ఆకారం లేదు, అజన్మ అంటే జన్మ లేదు, అజన్మ అంటే జన్మ, వృద్ధాప్యం లేదు, ఇటువంటి కొన్ని ఉన్నాయి కదా. రెండవ నియమం చూడండి, అందులో ఈ రెండు వస్తాయి. నిరాకారుడు, సర్వశక్తిమంతుడు, న్యాయకారి, లేని ఉన్నాయి కదా, అవి లేని కూడా ఉన్నాయి రెండవ నియమంలో. అవును గురుజీ. ఆర్యోదేశ రత్నమాలు చూడండి, చాలా స్పష్టంగా ఉంటుంది. ఏ గుణాలు, గుణకర్మ స్వభావాల గురించి చాలా స్పష్టంగా ఉంది. ఆర్యోదేశ రత్నం మొదటి పదం, మొదటి రత్నం. సుమంతవ్య మంతవ్య, ప్రకాశం, సత్యార్ ప్రకాశం చివరి, అక్కడ ఈశ్వరుని గురించి ఉంది. అక్కడ చూడండి, ఈ మూడు కలుపుకోవాలి. దశ నియమాలలో రెండవ నియమము ఈశ్వరుడు సచ్చిదానంద స్వరూపుడు, అదొకటి. ఆర్యోదేశ రత్నమాలలో ఈశ్వరుని గురించి మొదటి రత్నము, సమంత వ్యామంతం మొదటి పదం. ఈ మూడు కలుపుకుంటే ఈశ్వరుని యొక్క స్వరూపం తెలుస్తుంది. అంటే ఈశ్వరునికి గుణ, కర్మ, స్వభావాలు మూడు తెలుస్తాయి. కర్మలు ఏమిటి, గుణాలు ఏమిటి అంటే మన గుణాలే. కొన్ని కర్మలు కూడా గుణాలు అనుకుంటాం, స్వభావాన్ని కూడా గుణాలు అనుకుంటాం. ఈశ్వరుని గుణ, కర్మ, స్వభావం మూడు ఉంటాయి. ఇప్పుడు స్పష్టమైందా? గుణాతీతుడు అంటే ఈ గుణాలు కాదు. పరమాత్మలో గుణాలు ఉన్నాయి, ఎందుకు లేవు? చాలా గుణాలు ఉన్నాయి, ఎన్నో గుణాలు ఉన్నాయి. సర్వశక్తివంతుడు, సర్వజ్ఞుడు, ఇటువంటి ఉన్నాయి కదా. సత్యమైన స్వరూపుడు, న్యాయకారి, ఎన్నో ఉన్నాయి కదా. కానీ కొన్ని గుణాలు లేవు. కానీ గుణాతీతుడు అంటే, అప్పుడు గుణాతీతుడు అన్నప్పుడు వెంటనే సత్వ, రజ, తమ గుణాలకు అతీతం, అంటే వాటి ప్రభావానికి లోను కాడు. బాగా గుర్తుంచుకోండి, మనం జీవుడు లోనవుతాడు సత్వ, రజ, తమ గుణాలకు, అప్పుడు గుణాతీతుడు. అర్థమవుతుందా భేదం? స్పష్టమైందా? సందేహం ఉందా? అర్థమైంది గురూజీ, చక్కగా. మళ్ళీ గుణాతీతుడు అంటే మళ్ళీ సందేహం ఉండకూడదు. మూడు గుణాలకు అతీతం, సత్వరజ తమో గుణం. మనం కూడా గుణాతీతం అయ్యే ప్రయత్నం చేయాలి, సాధన చేస్తూ, యోగాభ్యాసం చేసుకుంటూ. ఏమిటి తమో గుణం? ఏంటి తమో గుణం? ఎందుకు వస్తుంది? ఇప్పుడు మీకు తమో గుణం వస్తుందా? తమో గుణం రాని వారు ఎవరు ఉన్నారు ప్రపంచంలో? ఉంది. తమో గుణం రాని వారు, నాకు వద్దు అనేవారు ఎవరు లేరు. తమో గుణం అవసరమే, రజగుణం అవసరమే. రజగుణం లేకపోతే ఏ కదలిక లేదు, ఏ మాట లేవు, ఏ కళ్ళు మూయడం, తెచ్చుకోవడం లేదు, ఏం చేయడం ఉండదు. రజగుణం అవసరమే, సత్వగుణం అవసరమే. ప్రశాంతంగా ఉండాలి, ప్రసన్నంగా ఉండాలి అంటే అన్నీ అవసరమే. రజగుణం వల్ల ద్వేషం ఏర్పడుతుంది కదా, సత్వగుణం వల్ల సుఖము, తమగుణం వల్ల ఏంటి? మోహం, అవివేకం ఏర్పడుతుంది. ప్రకాశ క్రియా స్థితి శీలత్వాత్ భూతేంద్రియాత్మకం, తర్వాత భోగపర్వార్థం దృశ్యం, పతంజలి యోగ దర్శనంలో. ప్రకాశ క్రియా స్థితి. ప్రకాశం అంటే సత్వగుణం, క్రియ అంటే రజగుణం, స్థితి అంటే తమగుణం.
అవును, స్థితి ఉండాల్సిందే కదా, క్రియలు ఉండాల్సిందే, ప్రకాశ క్రియ స్థితి. వాటినే మనం సత్వగుణము, రజోగుణము, తమగుణం అంటాం. వాటి వల్ల ఏం ఏర్పడుతుంది? సత్వగుణం వల్ల సుఖం కలుగుతుంది, రాగం ఏర్పడుతుంది. సుఖానుషయి రాగ, దుఃఖానుషయి ద్వేష. రజోగుణం, రజోగుణం పెంచుకుంటే చివరికి ద్వేషం ఏర్పడుతుంది, దుఃఖాలే కలుగుతాయి. బాగా గుర్తుంచుకోండి. రజోగుణం ఎక్కువ పెంచుకోకండి, ద్వేషం కలుగుతుంది, చివరికి దుఃఖమే దాని చివరి పరిణామం. సత్వగుణం వల్ల రాగం ఏర్పడుతుంది, సుఖమే, కానీ అది కూడా బంధనమే చివరికి. మహాబంధనం అదే, సుఖమే మహాబంధనము. రివర్స్ అనిపిస్తుంది ఎవరికైనా? లేదు గురుజీ. సుఖము సుష్టుఖ, నిజమే గురూజీ, అందులో ఇంద్రియాలను ఉండాలనిపిస్తుంది కదా. ఇంద్రియాలు బంధించదు అది. అసలు అక్కడే మోసపోతాం. ఎవరైతే ప్రేమతో మాట్లాడతారో, మధురంగా మాట్లాడతారో, సాయం చేస్తారో, ఆదుకుంటారో, చివరికి వారే ఏమైనా చేస్తారు. గొంతు కోయచ్చు, గొంతు కోసిన మనకు హాయిగా ఉంటుంది, అప్పుడు తెలియదు కదా. తడిగొడతో గొంతు అంటారు చూడండి, తడిగొడతో గొంతుకు వస్తారు. తేనె పూసిన కత్తి, తేనె పూసిన ఆ కత్తే, కానీ తేనె పూసిన కత్తి నాకండి, ఆ కత్తి నాకండి. తేనె పూసింది ఉంది కదా, కత్తి నాకుతుంటాం, కోసుకోపోద్దు. పదునైన కత్తి, తేనె మధురంగా ఉంది, చాలా తీయగా ఉంది. అప్పుడు ఏమవుతుంది? నాలుగే కాదు, గొంతు కూడా కోసేస్తారు. అందుకే జాగ్రత్తగా ఉండండి. బాగా తీయగా మాట్లాడేవారు ఉంటారు, మధురాతి మధురంగా ఉంటాయి మాటలు. అప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అదే సత్వగుణం. సుఖము, రాగము. రాగమే రంగు. రంగు ఏం చేస్తుంది? రంగు ఏం చేస్తుంది? అంటుకుంటుంది, అద్దుకుంటుంది. రంగులు అద్దడం అంటారు కదా, పట్టుకుంటుంది రంగు. జాగ్రత్త. ద్వేషం తెలుస్తుంది, దుఃఖం తెలుస్తుంది, శత్రువు తెలుస్తాడు, దూరం శత్రువు. ఇక్కడ మిత్రులాగా ఉంటాడు, మధురంగా ఉంటాడు. ఇది రాగం, సుఖం. యోగాభ్యాసంలో ఇది కూడా ఆటంకమే, మహా ఆటంకం, మహాబంధనం రాగమే, సుఖమే. అంటే ఇంద్రియాల సుఖాలే. అందుకే జాగ్రత్తగా ఉండండి. ఇక తమగుణం, అది మంచిదే, నిజానికి నిద్రపోవచ్చు, హాయిగా ఉండొచ్చు, బలం పెంచుకోవచ్చు, శక్తి నింపుకోవచ్చు, పడుకుంటాం, ప్రశాంతంగా ఉంటుంది. కానీ అలాగే ప్రశాంతంగా ఉంటే, అలాగే నిద్రపోతుంటే ముద్ర నిద్ర మాటికి దాన్ని ఏమంటారు? అప్పుడు తమగుణం అయింది. బుద్ధి పని చేయదు. పడుకొని చూడండి 3 రోజులు, అలాగే 3 రోజులు పడుకొని చూడండి. కమ్మ తినండి, కడుపు నిండా తినండి, పడుకోండి, కడుపు నిండా తినండి, పండుకోండి. ఏం చేయకండి, ఏం ఆలోచించకండి, ఏం చదవకండి, ఎవరితో మాట్లాడకండి. పడుకోవడం, తినడం, పడుకోవడం, తినడమే. ఎంత హాయిగా ఉంటుందో, సుఖమే సుఖం అనిపిస్తుంది. కానీ బుద్ధి పని చేయదు, ఏం చేయాలనిపించదు. మహా నష్టం. అట్లా పడుకోవడం తెలుసుకోవడం చేస్తే కొన్ని రోజుల తర్వాత ఇంకా శాశ్వతంగా పడుకోవడం అయిపోతుంది. శాశ్వత నిద్ర, పడుకోవడం తప్ప ఇంకేం ఉండదు. అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఆ విషయాల గురించి ఇందులో ఈ పంచదశ, ఈ 15వ అధ్యాయంలో నేర్చుకుంటాం. దీని పేరు విజ్ఞాన యోగం అన్నారు. గుణకార్య వివేకము, గుణాతీత లక్షణము దీని పేరు. ఇందులో తెలుసుకోవాల్సిన విషయాలు ఇవి, ముఖ్యంగా సత్వరతమ, వీటి గురించి తెలుసుకోవడం. అలా ఈ ఆత్మ ఏమిటో కూడా తెలుసుకోవాలి, పరమాత్మ ఏంటో తెలుసుకోవాలి. అసలు గుణాలు, ఆ గుణాలు ఎంత పనిచేస్తాయంటే ఆడిస్తాయి, మనకు తెలియకుండానే ఆడిస్తాయి. ఇందులో కొట్టుకుపోతున్నాం. బయటకు రావాలి. ఎప్పుడు వస్తారు బయటకు? కొంచెం అవమానం జరగానే, ఒక 2 తిట్లు తిట్టగానే, గురుజీని ఈరోజు నేను తిట్టాను అనుకోండి, 2 తిట్లు, మీరు ఏమనిపిస్తుంది మీకు? నా తిట్లు ఆశీర్వాదాలు అనిపిస్తున్నాయా, లేకపోతే బాధ పెడుతున్నాయా? అలా చెప్పు. ఎప్పుడైతే మీకు సత్వగుణం ఉంటుందో, అవును కదా గురుజీ అనేది నిజమే కదా, అప్పుడు బాధ లేదు. నన్ను అంటారా ఇంతమందిలో, ఇంత అనుభవం ఉంది నాకు అని వచ్చినప్పుడు, తమగుణం వచ్చినప్పుడు, వివేకం లేనప్పుడు నన్ను అనేసరికి అక్కడ అహంకారం పెరిగిపోతుంది, రజగుణం పెరిగిపోతుంది, ద్వేషం కలుగుతుంది. అభిమాన శ్రేయం హంతి, అభిమానం శ్రేయస్సును నాశనం చేస్తుంది, నష్టం చేస్తుంది. అంటే అప్పుడు ఏం చేస్తున్నట్టు? మనకు లోపల సత్వగుణమో, రజగుణమో, తమగుణం పనిచేస్తున్నాయి. కానీ మన గుణం ఇప్పుడు పనిచేస్తుంది, ఆత్మగుణం. ఇప్పుడు మనం పని చేస్తున్నదంతా కూడా, మనం నేర్చుకుంటుంది, నేను చెప్పేది మీరు వినేదంతా కూడా ఈ 3 గుణాలనే ఉంటున్నాం మనం. సత్వ, రజతమ, ఈ గుణాల్లోనే ఉంటున్నాం.
ఎప్పుడైనా గమనించారా? ఈ గుణాలు దాటి ఎప్పుడైనా మీరు ఆ స్థితిలో ఉన్నారా? గుణాతీతంగా ఉన్నారా? ఒక్కసారి తెలుసుకొని చూడండి. ఎప్పుడైనా ఏదో ఒక గుణం ఉండాలి. తమ గుణం కాకపోతే నిద్ర ఉందనుకోండి, ప్రశాంత బాగా ఇప్పుడే తిన్నాం, భుక్తాయాసం, నిద్ర వస్తుంది, ఎవరైనా మాట్లాడితే ఏం అర్థం కావడం లేదు, ఒక దిక్కు నిద్ర వస్తుంది, కునుకొస్తుంది, మాట్లాడుతున్నారు, ఏదో ఆలోచిస్తున్నారు, చర్చిస్తున్నారు, మనకు అర్థం కాదు, అప్పుడు తిక్కలేస్తుంది కదా, నిద్రపోవాలనిపిస్తుంది కదా, బుద్ధి పని చేయదు. లేదా రజగుణం ఉంటుంది, తమ గుణం ఉంటుంది, రజగుణం ఉంటుంది, సత్వగుణం ఉంటుంది. ఈ 3 గుణాల ఈ స్థితి నుంచి ఎప్పుడైనా బయట అంటే ఇది దాటి పై స్థితిలో ఉన్నారు ఎప్పుడైనా? ఆ స్థితి వచ్చిందా ఎవరికైనా? సుషుప్తావస్థలు. అంటే సుఖ నిద్ర, గాఢ నిద్ర, మంచి నిద్ర, మంచి నిద్ర పోయారు ఎప్పుడైనా? పోయాం చిన్నప్పుడు, పోయినా అప్పుడప్పుడు. ఇప్పుడు కూడా అప్పుడు పోతాం. ఎందుకు పోం గురూజీ? కానీ నిద్ర లేకుండా మెలుకుతున్నప్పుడు జాగ్రత్త అవస్థలో ఆ స్థితి వచ్చిందా? చాలా తక్కువ సమయం వచ్చింది. ఎప్పుడు వచ్చింది? ఎన్నేళ్ల క్రితం వచ్చింది? ఏ స్థితిలో వచ్చింది? అప్పుడు మీరు ఎలా ఉన్నారు? మీ వయసు ఎంత? అన్నేళ్ల క్రితం కాదు, ఇప్పుడే గురూజీ. అప్పుడు గుర్తే లేదు. ఏ స్థితి? మనం మెలుకుతున్నప్పుడు అంత ప్రశాంతంగా. ఇప్పుడు ప్రశాంతంగా అనేది అది సత్వగుణమే. ఏదో మంచి ఆహారం తీసుకున్నాం, సాత్విక ఆహారం తీసుకున్నాం, మంచి ఈ ప్రవచనాలు వింటున్నాం, సాత్విక ప్రవచనాలు, చుట్టూ సాత్విక మనుషులు ఉన్నారు, బాగానే ఉంది, ఎటువంటి భయం లేదు, ఎటువంటి సందేహం లేదు, ఏ ప్రమాదం లేదు, నిశ్చింతగా ఉన్నాం. ఇది దాటి ఆత్మస్థితి అనుకోండి, అంటే స్వస్థితి, సొంత స్థితిలో ఉన్నారు ఎప్పుడైనా? గుణాల స్థితి కాకుండా ఆత్మస్థితిలో ఎప్పుడుంటాం? దానికోసం ప్రయత్నం చేయాలి. చాలా సాధన అవసరం ఉంది. అనుకోకండి ప్రాప్తం ప్రాపణీయం, పొందినాను రావాలి. అది ఇప్పుడు మంచి వివేక వైరాగ్యం కలిగినప్పుడు వస్తుంది. స్పష్టంగా తెలిసి ఉండాలి. దాని గురించి ఈ అధ్యాయం విజ్ఞాన యోగం. దీని పేరు వివేక జ్ఞానం రాసుకోవచ్చు, మీరు తత్వజ్ఞానం రాసుకోవచ్చు. తత్వజ్ఞాన యోగం లేదా వివేక జ్ఞాన యోగం, విజ్ఞాన యోగం. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే జడ చేతన పదార్థాల యొక్క విడదీసి చూసే జ్ఞానం. దాని గురించి తెలుసుకుంటున్నాం. గుణాతీతం లక్షణాలు ఏమిటో ఇందులో కూడా చెప్పడం జరుగుతుంది. చదవండి. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము విజ్ఞాన యోగం, గుణ కార్య వివేకం, గుణాతీత లక్షణము, సారము, సంగతి. ఎవరు? ప్రభు గారు, ఇంకెవరైనా? నమస్తే గురుజీ. గురూజీ చెప్పండి, చదవండి. 14వ అధ్యాయమున జ్ఞేయములు నిరూపింపబడినవి. సదాచార నియమములకి జ్ఞానమని నామము. ఆ నియమములను పాలించిన మీదటనే మనుజుడు కర్మయోగమునకు అధికారి అగును. కర్మయోగము సొంతమనుచుటకు గుణములను దాటవలసి ఉన్నది. గుణాతీతుడగుటకు గుణముల వైశిష్టమును వాని కార్యములను ఎరుంగవలను. దీనిని విజ్ఞానమందురు. కృష్ణుడు ఈ 15వ ఆగండి. ఏమన్నారు? దీనినే విజ్ఞానం అందరు. విజ్ఞానం అంటే ఏమిటి చెప్పినా చూడండి. 14వ అధ్యాయంలో ఏం నేర్చుకున్నాం? జ్ఞాన జ్ఞేయములు. తర్వాత సదాచార నియమములకే జ్ఞానం అన్నారు. ఇక్కడ సదాచారం ఏంటి? యమ నియమాలు, లేదా మనసు చెప్పినట్టు వర్ణాశ్రమ ధర్మాలు, వాటిని జ్ఞానం అన్నారు. ఆ నియమాలను పాలించిన మీదట, అంటే ఆ నియమం పాటించిన తర్వాత, ఆచరించిన తర్వాత అప్పుడు మనుజుడు కర్మయోగంలోకి అధికారి అవుతాడు, పాత్రుడు అవుతాడు. కర్మయోగం చేయడానికి అంటే యమనియమాసనాలు ఏవైతే ఉన్నాయో వాటిని పాటించడానికి. కర్మయోగం అంటే అష్టాంగ యోగమే. అది పాటించాలంటే ముందు ఏం చేయాలి? యమనియమాలు తెలుసుకోవాలి, పాటించాలి. యమనియమ ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమాధి, అది కర్మయోగం. దానికి ముందు ఏం చేయాలి? ఇవి తెలుసుకోవాలి. యమనియమాలు ఏంటో పాటించాలి, సాధించాలి, అభ్యాసం బాగా చేసుకోవాలి. వ్యవహారంలో కళ్ళు మూసుకొని 2 గంటలు 3 గంటలు కూర్చొని అప్పుడు కాదు. వ్యవహారం కూడా అలాగే ఉండాలి. అదే స్థితిలో ఉండే ప్రయత్నం చేయాలి. ఒక మత్తులో ఉండాలి. నిజానికి ధ్యానం అనే మత్తు, భగవంతుని ధ్యాస, ఈశ్వర ప్రణిధానం అనే మత్తు ఉండాలి. తాగుబోతే ఎలా ఉంటాడు?
మించి తాగుబోతులా ఉండాలి. మనం కూడా వ్యసనపరులమే, ఆ స్థితి ఉండాలి అప్పుడు. అయితే కర్మయోగం అంటే దీన్ని మన సొంతం చేసుకోవడానికి, అంటే కర్మయోగంలో మన సొంతం చేసుకోవడానికి అర్థం ఏంటి? దాంట్లో యోగ్యత పొందడానికి, అధికారం సంపాదించడానికి ఈ గుణాలు ఏవైతున్నాయి, గుణాలను దాటాలి. గుణాలే అసలు నిజానికి గుణాల వల్ల చాలా కష్టాలు పడుతున్నాం. ఆ గుణాలు కనుక లేకపోతే అసలు ఈ సమస్య ఉండేది కాదు. గుణాలు లేకుండా ఎప్పుడు ఉండగలుగుతాం, ఎక్కడ ఉండగలుగుతాం? గుణాలు లేకుండా, గుణాల ప్రభావం లేకుండా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? మోక్షములో ఉన్నాం. మోక్షం తప్ప ఇంకెక్కడ. అంటే శరీరంలో ఉన్నామంటే తప్పు. ఈ శరీరమే సత్వ రజతమ కణాల యొక్క సమ్మేళనం. పార్థివ దేహము, పాంచభౌతిక దేహము. కాబట్టి ఇందులో సాధ్యం కాదు. అందుకే ఏం కోరుకుందాం? ఈ శరీరాలు వద్దు, ఏ శరీరం వద్దు, ఏ జన్మ వద్దు, ఏ మరణం వద్దు, ఏది వద్దు. ఏం కావాలి? గుణాతీతం కావాలి, పరమాత్మనే. దానికోసం ప్రయత్నం చేయాలి. గుణాతీత అవుటకు గుణముల వైశిష్టం, గుణం యొక్క విశిష్టత ఏమిటో తెలుసుకోవాలి. వాని కార్యములు, ఆ గుణముల కార్యాలు ఏమిటి, వాటి ప్రభావం ఏమిటి? ఇక్కడ కార్యాలు అంటే ప్రభావం. ఆ గుణం యొక్క ప్రభావం ఏమిటి, వాటి అధికారం ఏమిటి, వాటి తెలుసుకోవాలి. దాన్ని ఏమంటారు? విజ్ఞానం అంటారు అన్నారు. చెప్పండి, కృష్ణుడి ఈ 15వ అధ్యాయమున చదవండి. ఈ కృష్ణుడు 15వ అధ్యాయమున ఈ విషయమని వివరించి ఉన్నాడు. సత్వరజస్తమో గుణములు సుఖము, ప్రవృత్తి, ప్రమాదము ఉన్నవి తమ కార్యముల మూలమున మనుజుని సంసారమున బంధించును. సత్వగుణమునకు ప్రకాశము, రజోగుణమునకు రాగము, తమో గుణమునకు మోహము స్వరూపములు. దిద్దుకోండి, తప్పున్నది. సత్వగుణమునకు రాగం రాసుకోండి, రజగుణకు ద్వేషం రాసుకోండి, తమగుణమునకు మోహం రాసుకోండి. అక్కడ ప్రకాశం కాబట్టి సత్వగుణమునకు ప్రకాశం రాసుకొని బ్రాకెట్లో రాగం రాసుకోవచ్చు. రజగుణముకు క్రియ అని రాసుకోవచ్చు, అది ద్వేషం రాసుకోవచ్చు. తమగుణముకు మోహం, అది స్థితి అని రాసుకోవచ్చు. ప్రకాశ క్రియా స్థితి నిజానికి వాటిని రాగము, ద్వేషము, మోహం రాసుకోవాలి. సత్వగుణముకు ప్రకాశం రాశారు, బాగానే ఉంది, దాని పక్కన రాగం రాసుకోండి. రజగుణముకు రాగం రాశారు, తప్పది, ద్వేషం రాసుకోవాలి, పక్కన క్రియ అని రాసుకోవచ్చు. తమగుణముకు మోహం రాశారు, బాగుంది, ముందు స్థితి రాసుకోండి. ప్రకాశ క్రియాస్థితి, దాని పేరే సత్వ రజ తమ. సత్వగుణం వలన రాగము, రజగుణం వలన ద్వేషము, తమగుణం మోహం. వాటి స్వరూపాలు, ఆ 3 కణాల స్వరూపాలు, 3 గుణాల స్వరూపాలు. దిద్దుకోండి. జ్ఞాన వృద్ధి అయిన సత్వగుణము, లోభము వర్ధిల్లిన రజోగుణము, ఆలస్య ప్రమాదములు వర్ధిల్లిన తమగుణం వృద్ధి అయినట్లు ఎంచవలేను. ఈ విషయం మనకు స్పష్టంగా తెలియాలి. మీకంటే సత్యార్థ ప్రకాశం 9వ సముల్లాసం చూడండి, మనసు గురించి, లేదా జీవన కళలో కూడా రాయడం జరిగింది అదే విషయం తీసుకొని. దీనికి మూలము మనుస్మృతిలో ఉంది. మనుస్మృతిలో 11వ అధ్యాయం లేదా 10వ అధ్యాయంలో ఉంటుంది. మనుస్మృతిలో చివరిలో మనసు ఎలా ఉంటుంది, ఆ మనసు యొక్క స్థితులు ఏమిటి, ఉత్తమ తమ గుణము, మధ్యమ తమ గుణము, అధమ తమ గుణము, అలాగే రజోగుణం గురించి, సత్వగుణం గురించి, ఆ గుణ లోపల ఏమి కలిగితే ఏ గుణాలు మనలో ఉన్నాయి మనమే తెలుసుకోవచ్చు. ఇప్పుడు నాలో ఏ గుణం యొక్క ప్రభావం ఉంది, ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది కూడా తెలుసుకోవచ్చు మనం. అలా ఉంటే దానివలన మనకు ఎటువంటి స్వభావాలు, నైపుణ్యాలు ఉంటున్నాయి, మన ఎటువంటి ప్రవృత్తి ఉంటుంది, మనం ఏం చేస్తున్నాం, దానివల్ల అసలు జన్మ అంటే ఈ జన్మ రావడానికి ముందు ఇటువంటి ఏముండే ఊహించుకోవచ్చు మనం. ఉదాహరణకు కవులు అనుకోండి, కవులు ఏ గుణము చెప్పండి ఎవరైనా? కవులు సత్వగుణమా, రజోగుణమా, తమ గుణమా? రజోగుణం గురుజీ. రజోగుణం, ఉత్తమ రజోగుణం కవులు, అది గుర్తుంచుకోండి. దాన్ని రాశారు అన్ని. కట్టెలు కొట్టేవాళ్ళు, గొడ్డలతో పనిచేసేవారు, పడవ నడిపేవారు, లేదా ఈ నటులు, సంగీతకారులు, ప్రాడివివాకులు అంటే న్యాయవాదులు, జడ్జీలు, విమానాలు నడిపేవారు, పండితులు, యజ్ఞయాగాలు చేసేవారు, వేద విద్వాంసులు, ఎవరెవరిలో ఏ గుణాలు ఉంటే, ఏ గుణం ఎక్కువ ఉంటే ఏమవుతారో అందులో రాసింది ఉంది. దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. మీకు వేదంలో విద్వత్త ఉండి అదే ఇష్టమైతే లోపల తెలుపుతుంది, లాగుతుంది. అది వేదంలో విద్వత్త ఉండాలని చెప్పేసి
కొందరు యజ్ఞం చేయాలి, యజ్ఞ యాగాలు చేయాలి, కొందరు పరోపకారం చేయాలి, కొందరు సంగీతం, కొందరు నాట్యం, కొందరు నటన, కొందరికి వ్యవసాయం, కొందరికి ఎప్పుడు కాయ కష్టం చేయడమే అదే ఇష్టం, కొందరు మెకానిక్ అది ఇష్టం, కొందరు పెయింటే ఇష్టం, కొందరు కవిత రాయడం ఇష్టం. రకరకాలు ఉంటాయి. ఎందుకు ఇష్టం అవుతుంది మనకు? ఎందుకు నచ్చుతుంది? ఎందుకు దాన్ని పట్టుకుంటున్నాం? ఎందుకు అది సరళం అనిపిస్తుంది? కొందరికి కష్టం అసంభవం అనిపిస్తుంది, కొందరికి అది మనకు సంభవం అనిపిస్తుంది, చాలా సరళం అనిపిస్తుంది. ఎందుకు? గుణాలు నడిపిస్తున్నాయి మనల్ని. పరిణామ తాప సంస్కార దుఃఖై గుణవృత్తి విరోధాశ్చ. చెప్పండి, ఖాళీ పూర్తి చేయండి. సర్వం వివేకిన. సర్వం దుఃఖం వివేకన. అంతా దుఃఖమే తెలిసిన వానికి. తెలిస్తే తెలుసుకుంటే దుఃఖమే దుఃఖం. సుఖం ఉంది అసలు ప్రపంచంలో? అసలు ఒకటి చెప్పండి, ఏ కష్టం లేకుండా, ఏ శ్రమ లేకుండా, ఏ ఖర్చు లేకుండా, ఏ ప్రయత్నం లేకుండా ఏదైనా సుఖం లభిస్తుందా? ఇంద్రియాల సుఖాలు, ఈ ప్రపంచంలో లౌకిక సుఖాలు ఏదో ఒకటి చెప్పండి. ఈ సుఖంలో అంటే ఇంద్రియాలకు సంబంధించిన సుఖాలు, అంటే మనసు కూడా అందులో, మనసు కూడా ఇంద్రియం కాబట్టి, కష్టం లేకుండా, శ్రమ లేకుండా, ప్రయత్నం లేకుండా శుద్ధంగా సుఖం ఉందా? ఉందా? ఒకటి చెప్పండి, ఏది ఉందో. లేదు లేదు గురూజీ. మరి లేదు లేదు అన్నప్పుడు మీకు మీరు ఏమన్నట్టు? మీకు దుఃఖాలే కనిపిస్తాయి అన్నమాట ప్రపంచంలో. సుఖాల వెనుక ఏమున్నాయి? దుఃఖాలు, దుఃఖాలు, కష్టాలు, ఖర్చులు, వ్యయం, శ్రమ, పరిశ్రమ, తపస్సు. ఇన్ని చేస్తే చివరికి దొరికేది ఏంటి? సుఖం. ఎంత సుఖం లభిస్తుంది? ఇంత శ్రమిస్తే, ఇంత ప్రయత్నం చేస్తే. కొండం తవ్వితే ఏమొస్తుంది? కొండం తవ్వితే ఎలుక దొరికిందా? ఎలుకలు దొరికినాయి ఎవరికైనా? అసలు ప్రపంచ సుఖాలన్నీ అంతే. బాగా గుర్తుంచుకోండి. మీరు ఏ సుఖమైనా తీసుకోండి, సినిమాలు, షికార్లు, ఏమైనా నోటికి రుచి, రకరకాల ప్రయత్నం చేస్తారు కదా. ఈ కంటికి ఈ రూపం, రంగులు ఉన్నాయి కదా. ఆహా, ఏం అందము, ఏ సౌందర్యము, ఏం సీన్ అని చెప్తారు కదా, చూడడానికి వెళ్తారు కదా. ఏం సూర్యోదయం చూడండి, సముద్రంలో సూర్యోదయం చూడండి ఎంత బాగుంటుందో. అలలు గమనించండి. దేంతో? కళ్ళు మూసుకొని. గుడ్డివని చూపిస్తారా అలలు, సూర్యోదయం అని చెప్పేసి? జన్మాంధునికి, పుట్టుకతో గ్రుడ్డి. అందం ఉంటుందా? రంగుల అందం, రూపాల అందం, ఆకారాల అందం ఉంటుందా గురుడివానికి? చెవిటివానికి శబ్దాల అందం ఉంటుందా? వీణుల విందు, కన్నుల పండుగ ఉంటాయా? నయనానందము, నేత్రపర్వం ఉన్నాయా? పదాలు బాగున్నాయి. నయనానందం, నేత్రపర్వం, కన్నుల వీణుల విందు, చెవులకు విందట. ఇంద్రియాలు, ఇంద్రియ సుఖాలు. ఇప్పుడు సుఖాలు ఉన్నట్ట ప్రపంచంలో, దుఃఖాలు ఉన్నట్ట? రెండు ఉన్నాయి. సౌండ్ వచ్చిన మ్యూట్లో ఉండండి. భాగ్యలక్ష్మి గారు మ్యూట్లో ఉండండి, ఎక్కువ సౌండ్ వస్తుంది. భాగ్యలక్ష్మి గారు మ్యూట్లో ఉండండి. వినట్లేదు. మాట్లాడండి, మ్యూట్లో ఉండి ప్రయత్నం చేయండి. మరి ప్రపంచంలో దుఃఖాలు ఉన్నాయి కదా, మరి ఎందుకు ఈ తాపత్రయం, ఇంత పరిశ్రమ, ఇంత పురుషార్థం, ఇంత తహతహ, ఇంత ఉబలాటం ఎందుకు? సుఖం కోసం. ఇప్పుడు చెప్పారు కదా దుఃఖాలు ఉన్నాయని. అన్నప్పుడు కూడా తాత్కాలిక సుఖం గురించి. అంటే మనం ఆ వైపు నుంచి, అటువైపు నుంచి ఆలోచించట్లేదు. నేను ఇంత పరిశ్రమ చేస్తే, ఇంత ఖర్చు చేసుకుంటే, ఇంత జీవితం పెడితే, ఇంత ప్రయత్నం, ఇంత బుద్ధి పెడితే, ఇంత శ్రమిస్తే, ఇన్ని రకాలుగా చేస్తే ఇంత సుఖం వచ్చింది. మరి నా శ్రమ ఎక్కువ ఉందా, నా ఖర్చు ఎక్కువ ఉందా, సుఖం ఎక్కువ ఉందా? చూస్తే సుఖం తక్కువ ఉంది, కష్టం ఎక్కువ ఉంది. బుద్ధిమంతుడు ఏం చేయాలి? బుద్ధిమంతుడు ఏం చేస్తాడు? సుఖ దుఃఖాలకి విడిచిపెట్టి పరమాత్మను పట్టుకుంటాడు. చెప్పినాం కదా, పరిణామ దుఃఖం, తాప దుఃఖం, సంస్కార దుఃఖం. నిజానికి వీటి వెనుక ఏముంది? అక్కడ పంచమవిభక్తి వస్తుంది. పరిణామ సంస్కార తాప దుఃఖ గుణవృత్తి విరోధాత్.
గుణ వృత్తుల యొక్క విరోధాత్ పంచమి విభక్తి వలన, గుణ వృత్తుల యొక్క విరోధం వలన ఏమి తెలుస్తుంది? ఆ గుణాలు ఏమిటి? ఇవే కదా, సత్వ రజ తమ గుణాల యొక్క విరోధం వలననే ఇవన్నీ జరుగుతున్నాయి. పరిణామ దుఃఖం, తాప దుఃఖం, సంస్కార దుఃఖం. బయట వ్యవహారం చూస్తే ఇంకా మనకు 3 రకాల దుఃఖాలు ఉన్నాయి: ఆధ్యాత్మిక, ఆది భౌతిక, ఆది దైవిక దుఃఖాలు. అవి వేరు మళ్ళీ. అంటే మన ప్రపంచంలో ఉన్నటువంటి ఏదైతే కష్టాలు, దుఃఖాలు, సమస్యలు ఉన్నాయో అవి 3 రకాలు వర్గీకరణ. కానీ ఈ సూత్రం వేరు. ఎందుకు అంటే బుద్ధిమంతుడు, వివేకి, యోగి సుఖాలు చూడట్లేదు ప్రపంచంలో, ఈ లోకంలో దుఃఖాలను చూస్తున్నాడు. కమ్మని వంట, చాలా కమ్మగా ఉంది, చాలా ఎంత రుచి అంటే చాలా రుచి ఉంది. యోగి ఏం చేస్తాడు? ఎంత తినాలో అంతే తింటాడు. మంచి రూపం, ఆ మంచి రూపాన్ని ఎలా చూస్తాడు? మాటలు, ఆ మాటలు ఎలా వింటాడు? ఏ రకం వింటాడు? ఏం గ్రహిస్తాడు అందులో నుంచి? సర్వం దుఃఖం వివేకన కదా. వివేకవంతులకు అంతా దుఃఖమే. మరి మనం ఏం చూస్తున్నాం? మీరు నిజం చెప్పండి, ఈ ప్రపంచంలో సుఖంగా చూస్తున్నారా, దుఃఖంగా చూస్తున్నారా? అది ఈ పదాలు, ఈ సూత్రాలు, ఇప్పుడు సిద్ధాంతాలు మర్చిపోయిన కొద్దిసేపు. మీకు ఏమనిపిస్తుంది లోపల? బయట వ్యవహారంలో సుఖం అనిపిస్తుందా, దుఃఖం అనిపిస్తుందా? పేరు, ప్రతిష్టలు, సన్మానాలు, సత్కారాలు, శాలువలు, ఈ దక్షిణలు, దానాలు, జనం పిలవడం, ఆదరణ, గౌరవం, ఇవన్నీ. అలాగే దాంతోపాటు మంచి భోజనము, మంచి పళ్ళు, మంచి డ్రై ఫ్రూట్స్, మంచి నెయ్యి, పాలు, పెరుగు, ఇవన్నీ లభించేటప్పుడు, అంత హాయిగా ఉన్నప్పుడు, అనుకూలంగా ఉన్నప్పుడు ఏమనిపిస్తుంది? అందులో దుఃఖంగా అనిపిస్తుందా, బాగుంది, హాయిగా ఉంది, జీవితం బాగా గడుస్తుంది అనిపిస్తుందా? సుఖమే ఎక్కువ కనబడుతుంది గురుగారు. అంటే మీరు ఎక్కడున్నట్టు? అంటే లోపల ఏం కోరుకుంటున్నట్టు? ప్రాపంచిక సుఖాలు కోరుకుంటున్నారు. ఎప్పుడైతే మీరు ప్రాపంచిక సుఖాలు కోరుకుంటారో మీరు కొట్టుకుపోతున్నారని, సత్వరేతమ గుణాల్లో కొట్టుకుపోతున్నారు. అవి మిమ్మల్ని ఆడిస్తున్నాయి, మీరు ఆడుతున్నారు. ఇంకెన్నేళ్ళు ఆడతారు? ఎన్ని జన్మలు ఆడతారు? కొందరు కోతిని ఆడించేవారు ఉంటారు. కోతిని ఆడించేవారు ఉంటారు కదా. కోతులు గెంతుతాయి చూడండి, అలా అలా ఆ కోతులు ఆడించేవారు ఆడిస్తున్నారు. మనం కోతులాగా ఎగురుతున్నాం, గెంతుతున్నాం, అంతే. మనం ఆడించేవారు ఎవరు? లోపల 3 ఆడిస్తారు. అదే ఒకడేమో తమ గుణం, ఒకడు రజోగుణం, మరొకడు వాడు సైలెంట్ కిల్లర్. వాడేవాడు సైలెంట్ కిల్లర్. వాడు చాలా మంచివాడు, మంచి మిత్రులాగా ఉంటాడు. ప్రియమైన శత్రువు నిజానికి. సత్వగుణము ప్రియమైన శత్రువు, రాసి పెట్టుకోండి. సత్వగుణం అంటే ప్రియమైన శత్రువు. వాటి గురించి తెలుసుకోండి, జాగ్రత్తగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. బోర్డు రాసుకుంటారు కదా, కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. మీకు చెప్పేది ఇవే, కుక్కలు ఉన్నాయి, జాగ్రత్త. మనం ఎప్పుడైతే ప్రపంచంలో సుఖాలు అనిపిస్తున్నాయో మనం కొట్టుకుపోతున్నాం, ఇరుక్కుపోతున్నాం, చిక్కుకుపోతున్నాం. వెంటనే అప్రమత్తంగా ఉండాలి, సావధాన్, అలర్ట్గా ఉండాలి. కాదు, ఇది కాదు, దీని వెనక దుఃఖం ఉంది, కష్టం ఉంది, శ్రమ ఉంది, తపస్సు ఉంది, చివరికి వ్యర్థమే, ఇది ఉండదు, ఎప్పటికి ఉండదు, ఇది తాత్కాలిక సుఖమే, కొంతవరకే, ఇది మోసం చేస్తుంది. వెంటనే రావాలి, ఆలోచన రావాలి. ఆలోచన వస్తుందా? ఆలోచన వస్తే మీరు సాధన చేస్తున్నట్టు. తప్పకుండా వస్తుంది గురుగారు. అంటే మీరు సాధన మొదలైనట్టు. సాధన మొదలైనట్టు లెక్క, లేకపోతే కొట్టుకుపోతున్నట్టు. జాగ్రత్త. రండి. జ్ఞానం వృద్ధి అయినా సత్వగుణము, లోభం వృద్ధి అయినా రజగుణము, ఆలస్య ప్రమర వర్ధిలేనా అంటే పెరిగినప్పుడు, వృద్ధి అయినప్పుడు తమ గుణము వృద్ధి అయిన చెంచవలయను. వీటి గురించి బాగా తెలుసుకోవాలంటే మీరు మనస్మృతి లేదా సత్యార్థ ప్రకాశం 9వ సంలాసం చూడండి. చాలా విషయాలని అక్కడ మీ వెనక ఏమి జరిగిందో, మీకెందుకు ఇది నచ్చుతుందో, రుచి అనిపిస్తుందో, ఏ గుణం పనిచేస్తుందో మీకు తెలుస్తుంది. ఒకవేళ అలాగే ఉంటే వచ్చే జన్మ కూడా ఎలా ఉంటే మనం ఊహించుకోవచ్చు.
అంటే ఇటువంటి అలాగే ఉంటే మీరు ఈ గుణాల యొక్క ప్రభావం ఉంటే, గుణాలు ఆడిస్తే మిమ్మల్ని వచ్చే జన్మ మీకు ఏ జన్మ వస్తుందో కూడా చెప్పవచ్చు, మీరే చెప్పుకోవచ్చు. చూసుకోండి, మీ జాతకం మీరే చూసుకోండి, మీ భవిష్యవాన్ని మీరే చూసుకోండి. అలాగే గురువు గారు. నమస్తే. శుభం. తర్వాత చదవండి ప్రభు గారు. గుణముల ప్రభావంకు లోబడిన మనుజుడు గుణముల ప్రభావమునకు లోబడిన మనుజుడు ఏదో ఒక కామనచే గ్రస్తుడగును అనండి గురుజీ. కామన గ్రస్తుడు అంటే మింగబడతాడు, కట్టివేయబడతాడు. కట్టివేయబడతాడు. కావున కర్మయోగి గుణములకు అతీతుడు కాదగును. వినండి, కర్మయోగి ఏం కావాలి? గుణములకు అతీతుడు కావాలను, కాదగును. గుణములకు అతీతంగా ఉండే ప్రయత్నం చేయండి. ఇప్పటి నుంచి గమనించండి. ఏది ఆడిస్తుంది? వాడెవడు? ఆ దొంగ ఎవడు? ఆడించేవాడు ఎవడు? అది గమనించండి. గుణములకు అతీతం కావాలి. తర్వాత గుణాతీతుని గుణములు విచలితుని చేయవు. గుణాతీతమైనప్పుడు గుణాతీతుణ్ణి, ఇక్కడ గుణాతీతుణ్ణి అని రాసుకోవచ్చు. గుణాతీతుణ్ణి, గుణములంటే సత్వ రజతమ, ఈ గుణాలు విచలితుని చేయవు. అంటే ఇప్పుడు గుణాతీతుడు అయినప్పుడు. తర్వాత గుణములు, అక్కడ గుణములు ఉన్నది, గుణముల్లా రాసుకోండి. కొత్త పుస్తకాలు ఉన్నవారు గుణముల్లా ఉండాలి. గుణములు ఉంది, లు కట్. గుణముల కార్యములందు లగ్నుడైనను, అంటే గుణముల యొక్క కార్యములందు, గుణముల యొక్క కార్యం అంటే గుణముల యొక్క ప్రభావములందు లగ్నమైనప్పుడు అతనికి ద్వేషం కలగదు. ఏం ద్వేషం ఉండదు. ద్వేషం లేదు, రాగం లేదు, మోహం లేదు, ఏమీ లేదు. గుణముల అంటే గుణముల యొక్క అనుకోండి. అక్కడ గుణముల యొక్క కార్యములందు స్పష్టత కూడా రాసుకోండి. గుణముల యొక్క అని రాసుకోండి. గుణములు కాదు, గుణముల యొక్క కార్యములందు లగ్నుడైనను అయినప్పటికీ కూడా అతనికి ద్వేషం కలగదు. తర్వాత కార్యముల నుండి తొలగినప్పుడు అతనికి అభిలాషయు జనింపదు. ఆ గుణముల యొక్క కార్యం అంటే ప్రభావం, గుణముల యొక్క ప్రభావం నుండి తొలగినప్పుడు ఈ అభిలాష, ఏ కోరిక ఉండదు, ఏ కాంక్ష ఆకాంక్ష ఉండదు. అతడు ఉదాసీన వల్లనే ఉండును. ఉదాసీనుడు అంటే తటస్థం, అటు కాదు ఇటు కాదు, ఎటు కాదు. రాగం లేదు, ద్వేషం లేదు, ఏమీ లేదు. ఉపేక్ష, తటస్థం. సుఖ దుఃఖములు కలిగినప్పుడు అతనికి హర్ష శోకములను కలగవు. సుఖం కలిగినప్పుడు హర్షము, దుఃఖం కలిగినప్పుడు శోకం, ఏమీ లేదు. సుఖం లేదు, దుఃఖం లేదు, హర్షం లేదు, శోకం లేదు, ఏమి లేదు. ఈ స్థితి కోరుకుంటున్నారు ఎవరైనా మీరు? నాకు సుఖం వద్దు, దుఃఖం వద్దు, నాకు హర్షం వద్దు, శోకం వద్దు. ఏం కోరుకుంటున్నారు? హర్షం కోరుకుంటున్నారా? హర్షం కోరుకుంటే మరి శోకం కూడా వస్తుంది. హర్షం అంటే శోకాలు కూడా ఉంటాయి, సుఖం అంటే దుఃఖాలు ఉంటాయి. సుఖం వెనుక దుఃఖము, దుఃఖం వెనుక సుఖము. హర్షం అప్పుడే వెంటనే మళ్ళీ శోకం కూడా కలగవచ్చు. ఏం కావాలి మీకు? ప్రపంచంలో ఏం కోరుకుంటున్నారు మీరు? హర్షం కావాలా, శోకం కావాలా? ప్రపంచం నుండి సంతోషం కోరుకుంటున్నారా? ప్రపంచంలో ఆనందం అది కొంతసేపే కదా గురూజీ. ప్రపంచం ఆనందం, క్షణికానందం, క్షణిక సుఖం, అశాశ్వతమైనది. అల్పానందం, స్వల్పానందం. బంగారమును మట్టిని అతడు సమానంగా చూసును. బంగారమైన, మట్టి అయినా, అది రత్నాలైనా, రాళ్ళైనా అంతా సమానమే. మిత్ర శత్రువులతో అతనికి ఉండాలా? అతన్ని కా ఉంది, అతనికి రాసుకోండి. అది మిత్ర శత్రువులలో అతనికి భేదం కానరాదు. మిత్రుడు లేడు, శత్రుడు లేడు, అజాత శత్రువు ఏమీ లేదు, అంతా ఒకటే, ఎవడైనా ఒకటే. తనవారు పరవారు ఏం లేదు, అందరూ తనవారే, పర ఏమి లేదు. ఏ ప్రవృత్తి అతన్ని ఆకర్షింపదు. ఏ ప్రవృత్తి అంటే ధర్మాధర్మాలు ఏముండదు, పాపపుణ్యాలు. ఏ ప్రవృత్తి అంటే పాపపుణ్యాలు ఏం ఆకర్షింపదు. అట్టి వారిని గుణాతీతుడందరూ రాసుకోండి. గుణాతీతుడు ఎవరు ఇక్కడ చెప్పడం జరిగింది. ఇటువంటి స్థితి ఉంటే గుణాతీతుడు. గుణాతీతుడే కర్మయోగమును సొంతంగా అనుష్ఠింపగలరు. గుణాతీతుడైన వాడే, గుణాలకు అతీతంగా ఉన్నవాడే కర్మయోగం అంటే యమనియమాసన ఏవైతున్నాయో అష్టాంగ యోగం, దాన్ని సొంతం చేసుకోగలుగుతాడు, అనుష్ఠానం చేయగలుగుతాడు, ఆచరించగలుగుతాడు. ఇది సారము, సంగతి. ఇప్పుడు మొదటి శ్లోకం చూద్దాం. పరం భూయ ప్రవక్ష్యామి జ్ఞానం. జ్ఞానముత్తమం ఉండాలి. కొత్త పుస్తకం వారు జ్ఞాన ఆణ ఉంది, ఆణ కట్టియండి, అన్నారాయండి. జ్ఞానం ఉత్తమం, తా కింద తావుతు రాయండి. పాత పుస్తకం కూడా తప్పు ఉంది, తా కింద తావుతు రాసుకోండి.
పాత పుస్తకంలో కూడా. జ్ఞానముత్తమం, కొత్త పుస్తకంలో జ్ఞాన అణ ఉంది. జ్ఞానముత్తమం. ఎత్ జ్యాత్వం, అక్కడ యజ్జ ఉండాలి, ఎత్ జా ఉండాలి, లేదా యజ్జ ఉండాలి. యజ్జకు కక గంగా ఉంది, తప్పది కాదు. కక గంగా ఉంది, ఇది జా ఉండాలి. యజ్జ, జా కింద జా వస్తుండాలి. యజ్జాత్వ అంటే ఎత్ జాత్వ మునయ సర్వే పరాం సిద్ధిం ఇతో గతాః. తెలుగులో అర్థం ఎవరు కొత్త వారు ఎవరు ఉన్నారా? అప్పలనాయుడు గారు పుస్తకం ఉంటే చెప్పండి. అప్పలనాయుడు గారు, మునిశేఖర్ గారు, రమాదేవి గారు, ఎవరైనా. సావిత్రమ్మ గారి పుస్తకం ఉందా? సావిత్రమ్మ గారు చెప్పండి తెలుగులో అర్థం. చెప్పండి అమ్మ. మొదటి శ్లోకం పరం ఉత్కృష్టం. చెప్పండి. చదవమంటారా గురూజీ? చదవడమే. పరం ఉత్కృష్టము, జ్ఞానానాం ఉత్తమం, జ్ఞానములలో శ్రేష్టమునగు జ్ఞానం భూయః ప్రవక్ష్యామి, జ్ఞానమును మరలా చెప్పుదును. యజ్ఞాత్వ, ఏది తెలుసుకుని, సర్వే మునయః, సర్వమునులు, ఇతః ఇక్కడ, పరాం సిద్ధిగతాః, పరమసిద్ధిని పొందిరో. పూర్వాధ్యాయమున కృష్ణుడు అర్జున జ్ఞానం నెరిగించి తన్మూలమున తెలియని బ్రహ్మతత్వము నుడివి ఇట విజ్ఞానమును గురించి చెప్పుచున్నాడు. అర్జున, జ్ఞానములలోకెల్లా ఉత్తమ జ్ఞానము నీకు తెలుపుదును. దాని వలన నీ మునులు ఎల్లరూ పరమసిద్ధిని పొంది మోక్ష సుఖమును అనుభవించి ఉన్నారు. పరమసిద్ధిని పొంది పరం భూయ ప్రవక్ష్యామి. జ్ఞానముత్తమం, జ్ఞానముత్తమం, జ్ఞానంలో ఉత్తమ జ్ఞానం, అది పరం ఉత్కృష్ట జ్ఞానం. దాన్ని భూయ అంటే మళ్ళీ, లేదా ఎక్కువగా, భూయ అంటే ఎక్కువగా లేదా మళ్ళీ, ప్రవక్ష్యామి తెలియజేస్తాను, చెబుతాను. దాన్ని తెలుసుకొని, యత్ జ్ఞాతం, దేని తెలుసుకొని, సర్వే మునయ, అందరు మునులందరూ కూడా, ఇలాంటి ఇక్కడ నుండి, ఈ జన్మ నుండి, ఈ శరీరం నుండి, ఈ లోకము నుండి పరాం సిద్ధిని గత పొందినారు. పరాం సిద్ధి అంటే చెప్పండి. పరాసిద్ధి అంటే ఏంటి? పరాం సిద్ధి, మోక్షమే. పరమసిద్ధిని పొంది మోక్ష సుఖాన్ని అనుభవించినారు. అటువంటి ఆ ఉత్తమ జ్ఞానం నీకు తెలియజేస్తాను. దానివల్ల నీకు కూడా ఈ మోక్ష సుఖం లభిస్తుంది, పరమసిద్ధిని పొందుతావు అని చెప్పడం జరుగుతుంది. అది ఏమిటో ఇక్కడ విప్పడం జరుగుతుంది 2వ శ్లోకంలో. చూడండి. సత్వం రజ తమ ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినం అవ్యయం. దేహే దేహినం, దేహంలో దేహిన అంటే దేహి, ఎవరంటారు దేహి అని? దేహి అంటే ఏమిటి? ఆత్మ. ఎప్పుడు చెప్పినా ఈ భౌతికతలో దేహి అన్నారు, కానీ ఆరంభంలో నయనం వచ్చిందంత శాస్త్రం, అక్కడ కూడా అంతకుముందు దేహి అన్నారు. జీవాత్మ, ఆత్మ పదం రాయలేదు. ఇది గమనించండి. ఎప్పుడు చెప్పినా జీవాత్మ గురించి దేహి అనడం జరుగుతుంది. దేహే దేహినం అవ్యయం. ఈ శ్లోకం అర్థం నాగేశ్వరయ్య గారు ఉందా? చదువుతా గురుగారు. చెప్పండి. మహాబాహో అర్జున, ప్రకృతి సంభవాః, ప్రకృతి జన్యములైన సత్వం రజః తమః ఇతి గుణాః, సత్వ రజస్తమస్సులను గుణములు, అవ్యయం దేహినం, వికారరహితమైన జీవుని, దేహే దేహమున, నిబధ్నంతి బంధించును. తాత్పర్యం: అర్జున, సత్వము రజస్సు తమస్సు నను నీ మూడును ప్రకృతి గుణములు. ఇవి జీవుని దేహమునందు బంధించును. ఇవి పృథివ్యాది పదార్థములలో నుండి రూప రసాది గుణముల వంటి గుణములు కావు. గుణపదము లోకమున రూపాదులకే కాక త్రాడునకు కూడా వాడుదురు. త్రాడు బంధించుటకు ఉపయుక్తమగునట్లు సత్వ రజస్తమస్సులను గుణములు కూడా నాశరహితుడైన జీవుని దేహమునందు బంధించి ఉంచును. కావుననే ప్రకృతి స్వభావమున దగు
ప్రకృతి స్వభావమునకు నీ సత్వ రజస్ తమస్సులు గుణపదముతో వ్యవహరింపబడుతున్నవి. నమస్తే గురుగారు. ఇక్కడ గుణం అంటే రూపరసాది గుణాలు ఉంటాయి కదా, ఈ గుణాలు కాదన్నారు. ఈ పృథ్వీ ఈ భూమి మరియు పదార్థాల్లో రూపము, రసము, గంధము, స్పర్శ, రుచి ఇవన్నీ ఉంటాయి కదా. ఈ గుణాలు అంటే గుణాలు కావు. ఈ గుణాలు వేరు. ఈ గుణపదం లోకంలో ఏమున్నాయో అవి కాదు. ఏమిటి? బంధించేవని అర్థం. ఇలా త్రాడు గుణం అంటే త్రాడు కూడా. ఇప్పుడు తాళ్ళు ఉంటాయి కదా, దాంట్లో ఎన్ని ఉంటాయి? కొసలు ఎన్ని ఉంటాయి? పుర్లు అంటారు. 3 ఉంటాయి, ముఖ్యంగా 3 ఉండాలి. మీరు గమనించండి, 2 ఉంటే ఏమవుతుంది? తాడు గుండ్రగా రాదు. 3 ఉంటేనే గుండ్రగా వస్తుంది. గమనించండి, తాళ్ళు సాగడం 3 ఉంటాయి. 3 ఉంటే గుండ్రగా వస్తుంది, రౌండ్. 2 ఉంటే రౌండ్ రాదు. 5 కూడా ఉంచవచ్చు. 4 ఉంటే మళ్ళీ ఆకారం మారిపోతుంది. 5 ఉంటే మళ్ళీ సెట్ అవుతుంది. ఇప్పుడు ఈ 3 ఏమిటి? గుణం అంటే తాడని అర్థం. త్రాడు దేనికి ఉపయోగిస్తారు? బంధించడానికి. మరి గుణాలు ఈ సత్వగుణం, రజగుణం, తమగుణం బంధించేవి అని అర్థం. గుణం అంటేనే బంధించే త్రాడు అని అర్థం. పాశము, యమపాశము. పాశం అంటే తాడు కదా. పాశం అంటే తాడే. ఆ పాశమే ఆశ. ఆశా పాశం. ఏమర్థం అవుతుంది? తాళ్ళు అనమాట. గుణాలు అంటే తాళ్ళు. గుణపదం లోకం రూపాయలు కాక త్రాడునకు కూడా వాడతారు. త్రాడు బంధించడానికి ఉపయోగపడే వస్తువు. దానిలాగా సత్వ రజ తమస్సును కూడా గుణాలు అంటారు. అవి నాశరహితుడైనటువంటి, నాశనం లేని జీవుణ్ణి దేహం నందు బంధించేస్తాయి. ఇందులో కనుకుంటే మీరు సత్వగుణంలో, రజగుణం, తమగుణం అంటే సత్వగుణం మంచిదే కదా, సాత్వికమే కదా, హాయిగా ఉంది కదా, సుఖంగా ఉందని అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్టే. అంతే, ఎరుకుపోయినట్టు, ఇంకేం ఉండదు. అనుకోకండి సుఖం, రాగం మంచిదే అనుకోకండి, జాగ్రత్త. 3వ శ్లోకం చూడండి. తత్ర సత్వం నిర్మలత్వాత్ ప్రకాశకం అనామయం సుఖ సంగేన బధ్నాతి జ్ఞాన సంగేన చ అనఘ. ఓ అనఘ అంటే పాపరహిత అర్జున. ఎవరు కొత్తవారు? మునిశేఖర్ గారు ఉన్నారా? మునిశేఖర్ గారు. ఓం నమస్తే సార్. చెప్పండి. అనఘ పాపరహిత అర్జున తత్ర వాణిలో నిర్మలత్వాత్ నిర్మల మగుట వలన ప్రకాశకం ప్రకాశమును కలిగించున్నదియు అనామయం రోగరహితము అగు సత్వం సత్వగుణము జ్ఞాన సంగేన ప్రకాశమగుట వలన జ్ఞానముతోను సుఖ సంగేన రోగరహితమగుట వలన సుఖముతోను బధ్నాతి బంధించును. తాత్పర్యము: అనఘ అర్జున, ఆ సత్వరజస్తమస్సులలో సత్వగుణము నిర్మలమైనది. లోకమున ప్రకాశించు పదార్థములలోని ప్రకాశమంతయు ఈ సత్వగుణమునకు సంబంధించినదియే. ఇంద్రియములచే తెలియబడు ఈ లోక పదార్థములన్నీ ప్రకృతి నుండి ఏర్పడినవి. ప్రకృతి వికారములు ప్రాకృతికములు. అందువలన ప్రతి వస్తువునందును ప్రాకృతికములైన సత్వ రజస్తమో గుణములు 3 ఉండును. కాని దేని యందు సత్వగుణము ఎక్కువగా ఉండునో అది ప్రకాశించును, నిర్మలమై రోగరహితముగా ఉండును. అంతఃకరణమునందు సత్వగుణము అధికంగా ఉండువానికి సుఖము ఎక్కువ కలుగును, అతనిలో జ్ఞానము మిక్కిలి అగును. అతడు దుష్కార్యములను ఉనర్పక సుఖములను అనుభవించునని భావము. ఓం స్వామి. ఏమర్థమైంది? ఇంద్రియాలతో తెలియబడే ఈ లోక పదార్థాలు ఉన్నాయి కదా, అవన్నీ కూడా మీరు ఏదో ఒక పదార్థం చెప్పండి, ప్రకృతికి సంబంధం లేకుండా, సత్వగుణం, రజగుణం, తమగుణం, లేదా సైంటిఫిక్గా ఎలక్ట్రాన్, ప్రోటాన్, న్యూట్రాన్ లేకుండా ఏదైనా పదార్థం ఉందా? ఏది ఉండదు. ఇవన్నీ కూడా ప్రకృతి వికారాలు. వాటిని ప్రాకృతికములు అంటారు. ప్రాకృతికం అంటేనే ప్రకృతి వికారం. అంటే మనకు కనిపించేది జగత్తుందో, రూపాల ఆకారాలు ఉన్నాయి, వస్తువులు ఉన్నాయి, పదార్థాలు ఉన్నాయో,
అన్ని కూడా ఇవి వికారాలు నిజానికి, ప్రకృతి యొక్క వికారాలు. వికృతి అనాలి నిజానికి. వికృతి మూలం ఉన్నది ప్రకృతి, ప్రకృష్ట కృతి, ఇది వికృతి నిజానికి. మనం ప్రకృతి అంటాం కానీ ప్రాకృతికం అనవచ్చు. ప్రాకృతికం అంటే పర్వాలేదు, కానీ ప్రకృతి అనకూడదు నిజానికి. వికృతి. అందువలన ప్రతి వస్తువులో ప్రాకృతికమైనటువంటి సత్వ రజస్తమ గుణాలే ఉంటాయి. 3 ఉంటాయి. ప్రతి దాంట్లో 3 ఉంటాయి. 3 లేకుండా ఏది లేదు. ఒక తాడనప్పుడు ఇప్పుడు 3 అని చెప్పినాం కదా, తాడు సరిగా ఉండాలంటే 3 ఉండాల్సిందే. అలాగే 3 తప్పకుండా ఉంటాయి. మనలో 3 ఉన్నాయి. 3 గుణాలు లేకుండా మనం కూడా లేవు. ఎందుకంటే శరీరం ఉందంటే 3 గుణాలు తప్పకుండా ఉంటాయి. ఏ పదార్థం తీసుకున్నా 3 గుణాలు ఉంటాయి. ప్రతి పదార్థం, ప్రతి వస్తువులో, అది తీపైనా, కారమైనా, చేదైనా, అందులో 3 ఉంటాయి. అయితే ఇక్కడ విషయం ఏం చెప్పారు, ఈ సత్వగుణం గురించి చెప్తున్నారు. సత్వగుణం అది ఎటువంటిది ఏం చెప్పారు? నిర్మలమైనది. లోక ప్రకాశించే పదార్థంలో ప్రతి ప్రకాశం అంతా, ఇప్పుడు సూర్యుడు ప్రకాశం కదా, సూర్యుల ప్రకాశం అంతా మొత్తం సత్వగుణం, అది నిర్మలం. గుర్తుంచుకోండి. కొందరికి ధ్యానం చేస్తుంటే, యోగాభ్యాసం చేస్తుంటే పూర్తిగా తెల్లగా ఒక ప్రకాశం కనిపిస్తుంది. అప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, పరమాత్మ దర్శనమైంది, ఆహా ఏమి దర్శనము, అంతా కాంతి, చాలా గొప్ప కాంతి దర్శనం అవుతుంది అనుకుంటారు. అది నిజానికి ఇదే సత్వగుణం యొక్క ప్రభావం అంతే. అంటే మనసులో సత్వగుణం యొక్క అధికమైన ఆధిక్యత పెరిగింది. మిగతా ఉన్నాయి, రజగుణం తమగుణం కూడా ఉంటుంది, లేకుండా అసలు ఉండదు. ఎక్కువ అయిపోయింది అనమాట సత్వగుణం. ప్రకాశం కాంతే. అదే ఈశ్వర దర్శనం అనుకోకండి. చాలామంది అదే భ్రమలు ఉంటారు. అటువంటి స్థితి వస్తుంది నిజానికి, అది అనుకోవద్దు. ఇదే విషయం గుర్తుంచుకోండి. అయితే అటువంటి స్థితి వచ్చినప్పుడు మనకు సత్వగుణం ఎక్కువ ఉంటుంది కదా, వివేకం ఎక్కువ ఉంటుంది, సుఖం కూడా కలుగుతుంది, రోగాలు ఉండవు, నిర్మలంగా ఉంటాం, వివేక జ్ఞానం కలుగుతుంది. అప్పుడు చెడ్డ పనులు చేయలేము, ఎందుకంటే తెలిసిపోతుంది. చెడ్డ పనులు చేస్తే ఎటువంటి తర్వాత పరిణామాలు ఉంటాయి, కీడు హాని జరుగుతుంది, ఎంత నష్టం జరుగుతుంది తెలుస్తుంది, ముందే తెలిసిపోతుంది, వివేకం కలుగుతుంది కదా. చెడ్డ పని చేయలేం, మంచిదే నిజానికి, కానీ చివరికి అది కూడా బంధన కారణమే. తర్వాత 4వ శ్లోకం ఇది రజోగుణం సంబంధించింది. 3వ శ్లోకం సత్వగుణం. 4వ శ్లోకం రజో రాగాత్మకం విద్ధి తృష్ణా సంగ సముద్భవం తత్ నిబధ్నాతి కౌంతేయ కర్మ సంగేన దేహినం. ఇక్కడ కూడా దేహినం, ఆత్మ గురించి, జీవాత్మ గురించి చెప్పండి ఎవరైనా. పద్మావతమ్మ గారు 4వ శ్లోకం. రజోరాగాత్మకం విద్ధి. పద్మావతమ్మ గారు, రమాదేవి గారు. గురించి కౌంతేయ రజోగుణమును రాగాత్మకం, రాగ స్వభావము గలదిగను, తృష్ణ సంగ సముద్భవ, తృష్ణను ఆసక్తిని కలిగించున్నది గను. సముద్భవం రాసుకున్నామా, సముద్భవం శ్లోకం సముద్భవం ఉంది. సముద్భవం సున్నా పెట్టుకోండి, లేదా మకారం రాసుకోండి అంతా. ఓకే. కృష్ణ సంగ సముద్భవం తృష్ణను ఆసక్తిని కలిగించున్నదిగను విద్ధి తెలుసుకొనును. తత్ తెలుసుకొనుము అంటే తెలుసుకోనండి, తెలుసుకొనుము. తత్ అది జీవుని కర్మ సంగేన ప్రవృత్తి మూలమున నిబధ్నాతి బంధించును. కౌంతేయ రజోగుణము రాగాత్మకము, వస్తువులందును రాగమును కలిగించును. వస్తువులందు అనురాగం విడదీయండి. వస్తువులందు అనురాగం కలిగించును. ఆశలను పెంచును. కర్మల నొనర్చుటలో జీవునకు ప్రవృత్తి కలిగించును. అంతఃకరణమున రజోగుణ మధికముగా నుండువాడు నిరంతరమేదో ఒక కర్మ చేయు ఉద్యుక్తుడగును. కర్మ చేయడానికి ప్రారంభిస్తాడు, కర్మ చేస్తుంటాడు, ఏదో ఒక కర్మ. రజోగుణం ఎక్కువైతే ఏదో పని చేస్తుంటాడు, చంచలంగా ఉంటాడు, వాటి వెళ్తుంటాడు, వీటి ఏదో పని చేస్తుంటాడు అలసిపోకుండా. రజోగుణం మంచిదే పని చేయడానికి,
కానీ అది మంచిది కాదు, అది రాగాత్మకం అన్నారు. అంటే రాగాత్మకం అంటే దానివల్ల చివరికి ద్వేషం కలుగుతుంది. అందుకే అక్కడ రజోగుణం వల్ల రాగం రాశారు ఇందులో ఈ పదాన్ని బట్టి. రజో రాగాత్మకం అంటే చివరికి ద్వేషం కలుగుతుంది. రాగం వల్ల మనకు కావాలనిపిస్తుంది, దొరకపోతే ద్వేషం కలుగుతుంది, చివరికి ద్వేషమే. రజోగుణం రాగాత్మకం అన్నారు. వస్తువులను అనురాగం కలుగుతుంది, కోరిక కలుగుతుంది, కామన కలుగుతుంది, చివరికి దొరకకపోతే ద్వేషం కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, ఆశను పెంచుతుంది. కర్మ చేయడం జీవనకు ప్రవృత్తిని కలిగిస్తుంది. అంటే ప్రవృత్తి అంటే ఏదో పని చేయాలి, ఊరికే కూర్చోకూడదు, నిష్క్రియంగా ఉండకూడదు. అంతఃకరణ రజోగుణం అధికంగా ఉన్నవాడు ఏం చేస్తాడు? నిరంతరం ఏదో పని చేస్తూ ఉంటాడు. అలా 5వ శ్లోకం తమగుణం తమస్తు అధిక తమః తు అజ్ఞానం అజ్ఞానజం తమస్త్వ అన్నారు. తమః తు తమస్తు ఇక్కడ వేసుకుంటే తమః తు వకారం ఉంది కాబట్టి అజ్ఞానం. తమస్తు అజ్ఞానజం తమః తు అజ్ఞానజం విద్ధి, విద్ధిలో జట ఉండాలి, విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాద ఆలస్య నిద్ర ప్రమాద నిద్రాభి తన్నిబధ్నాతి తన్నిబధ్నాతి తమస్తు అజ్ఞానజం విద్ధి మోహనం సర్వదేహినాం ప్రమాదాలస్య నిద్రాభిస్తన్నిబధ్నాతి భారత. ఎవరు? కృష్ణారావు గారు. 5వ శ్లోకం. భారత తమస్తు తమో గుణమును అజ్ఞానజం అజ్ఞానముచు ఉత్పన్నమగు దానినిగా సర్వదేహీనా మోహనం సర్వజీవులను మోహింపజేయదానినిగాను విద్ధి ఎరుగుము. తత్ అది ప్రమాద ఆలస్య నిద్రాది మరుపు ఆలస్యం నిద్ర వీనితో నిబద్ధనాతి బంధించును. తాత్పర్యం: తమోగుణము అజ్ఞానదాయకము, వస్తువుల యథార్థమును తెలియనీయక భ్రాంతి ఉత్పన్నము చేయును. అంతఃకరణమున తమోగుణం అధికముగా ఉన్నవాడు ప్రమాదములకు గురి అగును, అలసుడగును, నిద్రాలు సోమరియునై వర్తించును. గుణముల ప్రభావం ఇట్టిది. నమస్తే. ఏమన్నారు? ఏమర్థమైంది? తమోగుణమున్నాళ్ళు సోమరులు అని అర్థం. అజ్ఞానజం అజ్ఞానం పుడుతుంది అనమాట. అజ్ఞానం వల్ల తమగుణం పుడుతుంది. నిజానికి తమగుణం వల్ల అజ్ఞానం కలుగుతుంది. తమగుణం ఎక్కువైనప్పుడు అజ్ఞానం కలుగుతుంది. ఏది అర్థం కాదు, విచక్షణ ఉండదు, మంచి చెడు ధర్మధర్మం న్యాయాన్ని అదేమి తెలియవు. సర్వదేహిన మోహనం అన్ని జీవులను మోహింపజేస్తుంది. మోహం అంటేనే ఏది అర్థం కాకపోవడం, శోకాలకు దుఃఖాల కారణం అదే మోహమే. తత్ర కః శోక ఏకత్వం అనుపశ్యత తత్ర కో మోహ కః శోక వేదమంత్రం. శోకం ఉంటే మోహం ఉన్నట్టు, మోహం ఉంటే శోకం ఉన్నట్టే. నేను ఏడుస్తున్నాను, శోకం ఉందంటే మోహం ఉంది నాలో అని అర్థం. బాగా గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మనకి ఏడుపు వస్తుందో మోహం ఉంటేనే వస్తుంది, అంటే అజ్ఞానం ఉంటే వస్తుంది, తమోగుణం ఉంటే వస్తుంది. అది ప్రమాద ఆలస్యం, నిద్రాభి అంటే నిద్రలతో, వీటితో నిబధ్నాతి తత్ దాన్ని బంధిస్తుంది. అది తమగుణం అజ్ఞానం వల్ల పుట్టిది. అజ్ఞానజం తమస్తు అజ్ఞానజం విధి తెలుసుకోండి. మోహనం సర్వదేహినం అంటే అన్ని ఆత్మలను, అన్ని జీవులను, అన్ని ప్రాణులను మోహింపజేస్తుంది. ఏదేమిటో స్పష్టంగా యథార్థంగా తెలుసుకోలేం. పదార్థాల గురించి భ్రమలు కలిగిస్తుంది. లోపల తమగుణం ఎక్కువ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. కాబట్టి ప్రమాదం అంటే మన తిరులో ప్రమాదం కాదు. ప్రమాదం అంటే నిర్లక్ష్యం, అజాగ్రత్త. అలసుడు గుణం అంటే సోమరవుతాడు. అలసుడు అంటే సోమరైపోతాడు. నిద్రాలు సోమరై వర్తించును. గుణముల ప్రభావం ఇటిది. గుణాల ప్రభావం అట్లా ఉంటుంది. మన ఆడించే గుణాలే. అందుకే జాగ్రత్త ఉండండి. 6వ శ్లోకం చూడండి. సత్వం సుఖే ఉండాలి. సుఖస్త్రం ఉంది కొత్త పుస్తకంలో.
పాత పుస్తకం బాగా ఉంది. సత్వం సుఖే సంజయతి రజ కర్మణి భారత జ్ఞానం ఆవృత్యతు తమః ప్రమాదే సంజయత్యుత. సంజయతి ఉత, ఇక్కడ సంజయుడు కాదు, సంజయనంగా సంజయుడు అనుకోనేరు. సంజయతి ఉత, సంజయత్యుత. 6వ శ్లోకం సుజాతమ్మ గారు నమస్తే గురుజీ. చెప్పండి. సత్వం సుఖే. భారత సత్వం, భారత సత్వం సత్వగుణము, సుఖే సుఖమునందును, రజహ రజోగుణము, కర్మణి ప్రవృత్తి ఎందును, తు ఉతత తమః కాని తమోగుణము, జ్ఞానం ఆవృత్య. ఉతత కాదమ్మా, ఉత అదంతే. ఉతత కాదు, ఒక తాకటి అండి. ఉత తమ తా ఉత తమః కాని తమోగుణము, జ్ఞానం ఆవృత్య జ్ఞానమును ఆవరించి, ప్రమాదే కర్తవ్యమును మరిపించుట ఎందును, సంజయతి లగ్నము చేయును. తాత్పర్యం: అర్జున, ఈ సత్వ రజస్తమో గుణములు క్రమముగా జీవుని సుఖమగ్నుని, కర్మ నిరతుని, ప్రమాద భరితుని చేయును. తమోగుణము ముఖ్యముగా జ్ఞాన విరోధి. గురుజీ నమస్తే. జ్ఞాన విరోధి, విరోధి. సత్వం సుఖే అంటే సత్వగుణం సుఖం నందును, రజగుణం కర్మ ప్రవృత్తి చేయడంలోను, పనిచేయడంలో క్రియ అన్నమాట. అందుకే ప్రకాశ క్రియాస్థితి శీలత్వాత్ అన్నారు పతంజలి మహర్షి యోగ దర్శనంలో. తమ గుణము జ్ఞానం ఆవృత్తి, జ్ఞానం ఆవరించేస్తుంది అంటే జ్ఞానం లేకుండా చేస్తుంది. ప్రమాదే అంటే ప్రమాదం అంటే అజాగ్రత్త, కర్తవ్యమును మరిపించేస్తుంది. సంజయతి లగ్నం చేస్తున్నాడు. కాబట్టి సత్వ రజ తమ గుణములు క్రమంగా ఏం చేస్తూ చెప్పడం జరుగుతుంది. సుఖమగ్నుని, కర్మనిరతుని, ప్రమాద భరితం చేస్తాయి. అంటే ఈ గుణాలను మనం నడిపించాలి. గుణాలు మనల్ని నడిపించకూడదు. మనం యజమానులం, స్వాములం, అవి సేవకులు. కానీ యజమాని బాగలేకపోతే, బుద్ధి బాగా పని చేయకపోతే సేవకుడే నడిపిస్తాడు. అది కూడా జరుగుతుంది. అందుకే యజమాని ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, అలర్ట్గా ఉండాలి, సావధానంగా ఉండాలి. 7వ శ్లోకం రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత రజః సత్వం తమశ్చైవ తమః సత్వం రజస్తథా. 7వ శ్లోకం ఎవరున్నారు? విఠలనారాయణ గారు, మునిశేఖర్ గారు, ఇంకెవరైనా? అప్పలనాయుడు గారు. మునిశేఖర్ గారు చదివారు ఇంతకుముందే. చెప్పండి. 7వ శ్లోకం రజస్తమ. భారత రజః తమః చ అభిభూయ రజస్తమో గుణములను అణచి, సత్వం సత్వగుణము, సత్వం తమః చ ఏవ సత్వతమో గుణములను అణచి, రజః రజోగుణం తథా అట్లే సత్వం రజః సత్వరజస్సులను అణచి, తమః తమో గుణము భవతి వర్తిల్లును. ఒకప్పుడు రజస్తమస్సులను అణచి సత్వగుణం ఎక్కుడగును, రజోగుణము తమస్సత్వములను మించి ఉండను, తమోగుణము రజసత్వములను అధిగమించి ఉండటయు కలదు. ఓం నమస్తే. ఏమి లేదు. రజగుణం ఎక్కువ ఉందంటే దాని అర్థం ఏంటి? సత్వగుణం తమగుణం తక్కువ ఉంది. తమగుణం ఎక్కువ ఉందంటే మిగతా రెండు తక్కువ ఉంటాయి. అంతే, ఇంకేమీ లేదు. సత్వగుణం బాగుంది అనుకోండి, ఎక్కువ ఉంటే రజగుణం తమగుణం తక్కువ ఉంది. దాన్ని బట్టే మంచివాడు, చెడ్డవాడు, అటువంటి వాడు, ఇటువంటి వాడు చెప్తాం. ఎంత చెడ్డ పేరు వస్తుంది చూడండి. నడిపించేది గుణాలు, చెడ్డ పేరు వచ్చేది ఎవరికి? యజమానికి. సేవలు బాగాలేకపోతే, సేవకుడు దొంగ అయితే, పిల్లలు చెడ్డవాళ్ళు అయితే ఎవరిని అంటారు? సేవకుడు. అందుకే మంచి సేవకులు ఉండాలి, సేవకులు బుద్ధిమంతులై ఉండాలి. అంటే సేవకులను నడిపించే శక్తి ఉండాలి మనకు. మనం పని చెప్పేటప్పుడు సరిగ్గా జాగ్రత్త ఆలోచించి పని చెప్పాల్సి వస్తుంది. ఆలోచన లేకుండా, నిర్ణయం కాకుండా చెప్పినాం అనుకోండి, సేవకులు సరిగ్గా పనిచేయరు. ఎందుకంటే మనం అయోమయం, అస్తవ్యస్తంగా ఉన్నాం కాబట్టి వారికి కూడా అర్థం కాదు, కాబట్టి పని సరిగ్గా సాగదు. అందుకే ఈ సత్వరహితమ గుణాలు వాడుకోవాలి, ఉపయోగించుకోవాలి, వాటిని మనమే లేపుకోవాలి. సత్వగుణం పెంచాలా? ఇప్పుడు ఏ గుణం పెంచాలి? రజగుణం కావాలా, తమగుణం కావాలా? యోగులు ఏం చేస్తారు? నిద్ర కావాలంటే తమగుణం పెంచేసుకుంటారు, పని చేయాలంటే రజగుణం పెంచేసుకుంటారు.
ప్రశాంతంగా ఉండాలి, యోగాభ్యాసం చేసుకుంటే సత్వగుణం పెంచేసుకుంటారు. ఆ సూత్రం పట్టుకుంటారా? పట్టుకుంటారా? పట్టుకున్నారా? పట్టుకున్నారా? కొంతవరకే రాసిన తెలిసిందా? పట్టుకుంటామండి. సంపూర్ణంగా రాసిన పట్టుకోవడానికి తెలిసిందా? ఇప్పుడు నాకు నిద్ర రావాలంటే నిద్ర పోవాలి అంతే. శరీరం లావాలంటే శరీరం లావు అవ్వాలి, తగ్గాలంటే తగ్గాలి, పెరగాలంటే పెరగాలి. శరీరం కూడా మనకు నచ్చినట్టు మనకు ఇష్టం వచ్చినట్టు ఉండాలి. ఇప్పుడు రజగుణం పెంచాలి, శత్రువు వస్తున్నాడు, దొంగలు వస్తున్నారు, అప్పుడు కూడా సత్వగుణం ఉంటే, తమగుణం ఉంటే, తమగుణం అంటే బుద్ధి పని చేయదు, సత్వగుణం అంటే అలాగే ఉండిపోతాం ప్రశాంతంగా. దొంగ వస్తున్నాడు, పాము వస్తుంది, పాము వచ్చినప్పుడు ఏం చేయాలి? రజోగుణం పెంచాలి. రజగుణం లేపుకోవాలి, వెంటనే జాగ్రత్తగా ఉంటాం, మనం రక్షించుకోవాల్సి వస్తుంది కదా. పారిపోవాలి లేదా కర్ర తీసుకొని చంపాలి దాన్ని, పాముని. చంపడానికైనా పారిపోవడానికైనా రజగుణం ఉండాల్సిందే కదా. నిద్ర రావాలి, నిద్ర రావాలంటే ఏం చేయాలి? తమోగుణం తమోగుణం పెంచుకోవాలా మరి? తమోగుణం పెంచుకొని వచ్చా ఎవరికైనా? ఇది ఒక్కటి కనీసం ఇదైనా నేర్చుకోండి. ఇదైనా ఒకటి నేర్చుకోండి, తమోగుణం పెంచుకోవడం నిద్రపోవడానికి. నిద్ర మాత్రం అవసరం లేదు. నిద్ర రాలేదని ఏడవకండి, ఇక నాకు నిద్ర రావట్లేదండి అనొద్దు. పెంచుకుంటారా? తమోగుణం నష్టమేం లేదు, దానివల్ల బలం పెరుగుతుంది, బుద్ధి శుద్ధి అంటే బుద్ధి ప్రశాంతంగా ఉంటుంది. మనం కోపం లేకుండా, ఏ విసుగు లేకుండా అంటే మంచి నిద్రపోవాలి. బాగా గుర్తుంచుకోండి, నిద్రపోయిన తర్వాత ఎంత హాయిగా ఉంటుందో. మంచిది, నిద్ర చాలా మంచిది. మరి ఎక్కువ నిద్రపోకూడదు. అధిక నిద్ర రోగం, నిద్ర లేపడం కూడా రోగమే. నిద్ర లేమనే రోగం ఉంటుంది. అతి నిద్ర రోగమే, నిద్రలేమి రోగమే. సరిపోయింది ఉండాలి. మనకు నచ్చినట్టు ఉండే ప్రయత్నం చేయండి. నిద్ర లేకున్నా ఒక 2 గంటల నిద్ర పోయి కూడా నిద్ర పోయినట్టే ఉండాలి. నిద్ర పోలేదు, అలసట ఉంది, ఆ భయం కూడా ఉండొద్దు. మనం చెప్పినట్టు వినాలి, మన మనస్సు, మన ఇంద్రియాలు, మన శరీరము. ప్రయత్నం చేస్తున్నారా? ప్రయోగాలు చేస్తున్నారా? నిద్ర రావాలా వద్దా? కనీసం నిద్రపోండి. ఇంత మంచి మాటలు ఎవరు చెప్పారు? ఇటువంటి ఉపదేశాలు. నిద్రపోండి అంటున్నాను నేను. మీకు యోగాభ్యాసము ఇవన్నీ ఏం చెప్పట్లేదు. ఇంకా ప్రశాంతం నిద్రపోండి, లేచిన తర్వాత చూసుకొని ఎంత హాయిగా ఉంటుందో, చాలా బాగుంటుంది. తినగానే పని చేయకండి. అందరు ఇక్కడ కూడా చెప్తుంటాను నేను, మన ఆశ్రమంలో తినగానే పని చేయొద్దు, ఆగాలి. భుక్తాయాసం ఉంటుంది, కనీసం 10-15 నిజానికి 16 నిమిషాలు అన్నారు మహర్షి దయానంద సరస్వతి గారు. వారు మధ్యాహ్నం భోజనం చేసి సరిగ్గా 16 నిమిషాలు పడుకునేవారట. అంటే 16 నిమిషాలు లేచేవారు అంతే. వాచ్లో గడియారాలు అవసరం లేదు. వాళ్ళు లేచారంటే 16 నిమిషాలు అయిపోయినట్టే, అంత ఖచ్చితంగా లేచేవారట. రజగుణం తమగుణం అన్నీ అవసరమే. వాడుకుంటే మన ఆయుధాలు, మన సేవకులు. వాడుకోకపోతే మన శత్రువులు. ఏమర్థమైంది? విజ్ఞానం తెలుస్తుంది ఏమైనా? ఈరోజు విజ్ఞానం, ఇదే విజ్ఞానం. ఇక్కడ ఆపేద్దాం, ఇక్కడ ముగించేద్దాం. మీకు ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. నమస్తే గురుజీ. అడగండి. సత్వజస్తమో గుణ ఇది ప్రకృతి సంభవ అంటే, ఈ సత్వజస్తమో గుణంలో వల్లనే ఈ సృష్టి ఏర్పడింది అనే అర్థంలో కూడా తీసుకోవచ్చు కదా గురుజీ? అవును, అదే కదా. ప్రకృతి నుంచి కనిపించే కార్యజగత్తు, స్థూల జగత్తు అంతా, ప్రతి పదార్థం, ప్రతి వస్తువు కూడా, సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు అన్ని కూడా, అన్నిట్లో సత్వ రజతమ కణాలు ఉన్నాయి, గుణాలు ఉన్నాయి. అక్కడ కణాలు అని చెప్పాలి, ఇక్కడితే మనం గుణాలని చెప్పుకోవాలి. సూర్యుడు అంత తెలుపు ఉంది, అంత కాంతి ఉందంటే సత్వగుణం. కొన్ని గ్రహాలు ఉంటాయి ఎర్రగా ఉంటాయి, కొన్ని గ్రహాలు నల్లగా ఉంటాయి, కొన్ని గ్రహాలు మొత్తం నీళ్ళే ఉంటాయి, కొన్ని గ్రహాలు మొత్తం మట్టి ఉంటుంది, కొన్ని గ్రహాలు మొత్తం వాయువు ఉంటుంది, కొన్ని గ్రహాలు మొత్తం అగ్ని ఉంటుంది. అందులో కూడా మళ్ళీ 3 ఉంటాయి తప్పకుండా. ఈ విషయం విన్నారు ఎప్పుడైనా? కొన్ని గ్రహాలు మొత్తం నీరే, గాలి, కొన్ని గ్రహాలు మొత్తం బంగారమే, కొన్ని వెండి గ్రహాలే. పోదామా?
బంగారం గ్రహానికి. మన ట్రంప్ చెప్తే పోతాడు గురుజీ. మొత్తం బంగారమే, మొత్తం వేండే, మొత్తం పాదరసమే, మొత్తం రాగే. అటువంటివి ఉన్నాయి గ్రహాలు. ఈ భూమి మీద ఉన్నాయండి ఎందుకు? ఇప్పుడు గనులు లేవా? మైన్స్ ఉన్నాయి కదా, అక్కడ అన్ని రాగి దొరుకుతుంది, ఇనుమె దొరుకుతుంది, పాదరసం దొరుకుతుంది, బాక్సైట్ దొరుకుతుంది. అటువంటి గనులు ఉన్నాయి కదా, బంగారు గనులు ఉన్నాయి కదా, అక్కడ బంగారం దొరుకుతుంది. కొన్ని ప్రాంతంలో వజ్రాలు దొరుకుతాయి, రాయలసీమ ప్రాంతంలో రంగురాలు దొరుకుతాయి కదా. ఈ భూమి మీద ఉన్నాయటువంటివి. అలాగే ప్రాణులు కూడా ఉంటాయి. ఆగ్నేయ శరీరాలు, మొత్తం అగ్ని శరీరం, శరీరం అంతా అగ్ని ఉంటుంది. ప్రాణులే, జీవులే. ఆ శరీరం అటువంటిది. వాయవ్య శరీరం, ఇది వైరస్ అంటాం చూడండి. వైరస్ అంటే వాయవ్య శరీరం, అది కనిపించదు. అవి జీవులే. కొన్ని నీళ్ళలాగా ఉంటాయి, మొత్తం నీరే, అంతా నీరే. మనం ఉన్న మన శరీరం ఇది మట్టి ముఖ్యంగా ఉంటుంది. ఇందులో అన్నీ ఉంటాయి కానీ మట్టి ముఖ్యంగా ఉంటుంది. వాటిలో కూడా అన్నీ ఉంటాయి. అగ్ని ఎక్కువ ఉంటుంది, వాయువు ఎక్కువ ఉంటుంది, అటువంటివి కూడా ఉంటాయి. అలాగే ఆకాశీయ దేహాలు కూడా ఉంటాయి, ఆకాశంలాగా. ఎవరికి కనిపించవు, ఉన్నట్టు కూడా తెలియదు, పట్టుబడవు, ఏ స్కానింగ్లో దొరకవు. అటువంటి క్రిములు కూడా ఉన్నాయి, అటువంటి ప్రాణులు ఉన్నాయి. ఎలా ఉంది ప్రపంచం? బాగుందా విజ్ఞానం? ఇది ఎలా ఉంది విజ్ఞానం? అందుకే వేదాధ్యయనం చేస్తే చాలా విషయాలు తెలుస్తాయి. ఈనాటి వైజ్ఞానికుల కంటే ఎంతో లోతు విషయాలు తెలుస్తాయి. దీనికి విలువ లేకుండా చేసేసారు. వేద విద్యకు, వేద విజ్ఞానానికి విలువ లేదు. ఇంత ఇంగ్లీష్ నేర్చుకొని, 4 సైంటిఫిక్ బుక్స్ చదువుకొని, 4 పుస్తకాలు ముందర వేసుకొని, 2-3 సూత్రాలు తయారు చేస్తే వాడు వైజ్ఞానికుడు, వాడు మహామేధావి. ఏమైనా అర్థమవుతుందా? గురుజీ ఇంకొక సందేహం గురుజీ, సత్వరజస్తమో గుణాలు అవసరం వచ్చినప్పుడు మనము దాన్ని ఉపయోగించుకోవాలంటే మరి దానికి తగిన ఆహారం తీసుకోవాలి గురుజీ. ఇప్పుడు అవును, తీసుకోవాలి. ముందు మానసికంగా తయారవ్వాలి. ముందు నేను ఆత్మను నేను నడిపిస్తున్నాను అని అది ఉండాలి కదా. నేను నడిపిస్తున్నాను ఉండాలి కదా. ఇప్పుడు ఒక అధికారి ఉంటాడు, ఒక సీఎం పిఎం ఉంటాడు, లేకపోతే ఒక సేటు ఉంటాడు. ఏమనుకుంటాడు? నేను పిఎం అనుకుంటాడా, లేకపోతే నేను సేవకుని అనుకుంటాడా, మామూలు వ్యక్తిని అనుకుంటాడా? పిఎం పదవిలో కూర్చొని ఉన్నప్పుడు అలా ఉండాలి కదా. మరి నేను పిఎం అని ఉంటుందా, ఉండదా? అది అవసరం. అటువంటి అహంకారం అవసరం. ఐడెంటిటీ అంటాం, అది ఉండాలి. నా ఐడెంటిటీ ఇది, నా గుర్తింపు ఇది, దాని అహం అంటాం. అహం అంటే మంచిదే నిజానికి. ఇటువంటి అహం ఉండాలి. నేను గొప్ప, నేను శుద్ధంగా ఉండాలి. మరి అహం బ్రహ్మాస్మి అంటాం కదా. నేను బ్రహ్మ అంటే గొప్ప, లేదా బ్రహ్మస్థ అంటే బ్రహ్మస్థితిలో ఉన్నాను, నేను పరమాత్మ యొక్క ధ్యాన స్థితిలో ఉన్నాను. అహం బ్రహ్మాస్మి అంటే అలా ఉండే ప్రయత్నం చేయాలి. అప్పుడు ఏమైనా సాధిస్తాడు. అనుకున్నప్పుడు సత్వగుణం పెంచుకోండి, అనుకున్నప్పుడు రజగుణం పెంచుకోండి, అనుకున్నప్పుడు తమగుణం పెంచుకోండి, హాయిగా వాడుకోండి. అది ఈ టెక్నిక్ నేర్చుకోండి, ఈ రహస్యం నేర్చుకోండి. అప్పుడు తిట్టుకోవడం ఉండదు. ఇదేమి రజగుణం, ఇదేం తమగుణం, ఇదే తిట్టుకోవడం ఉండదు. అలాగే ఎండాకాలం వచ్చింది, ఇదేమి ఎండలు, ఇదేమి చెమటలు, తిట్టుకోవద్దు, మంచిదే. మళ్ళీ వర్షాలు వస్తాయి. ఇప్పుడు ఈ ఎండలు లేకపోతే వర్షాలు ఎలా వస్తాయి? మరి ఎండలు లేకపోతే వర్షాలు ఎలా వస్తాయి? మీరు తీసుకొస్తారా వర్షాలను? ఎక్కడ తీసుకొస్తారా నీటిని, అంత నీటిని? చెప్పండి. కొంత నీటిని దానం చేయండి మీ శరీరం నుండి, చెమట రూపంలో. దానం మాత్రం చేయరు, చెమట రూపంలో. చెమటను దానం చేస్తే ఏమవుతుంది? శరీరం శుద్ధి అవుతుంది, మురికంత లోపల మురికంత బయటకు వస్తుంది. పరమాత్మ ఒక మంచి ఖర్చు లేకుండా సునాయాసంగా లోపల ఉన్నటువంటి మలినాలు ఆ మురికంత బయట తీసుకురావడానికి ఒక ప్రక్రియ చేస్తే, ఎండాకాలం పెడితే మీరేం చేస్తున్నారు? మురికిని కాపాడుకుంటున్నారు. తెలివి ఎక్కువైపోయి. కాపాడుకోండి, మురికి ఉంచుకోండి లోపలికి. మళ్ళీ మీరే స్టీమ్ బాత్ పేరు మీద అక్కడ వెళ్తారు, ఆవిరి స్నానం. అర్థం ఉందా ఏమైనా? ఇది ఫ్రీ కదా, చెమట స్నానం. కొంచెం చెమట ఇచ్చేసేయండి,
ఆకాశం వెళ్ళి అంతరిక్షం వెళ్ళి మళ్ళీ వర్ష రూపంలో వచ్చేస్తుంది. నీళ్ళు బాగా తాగండి, నీళ్ళు బాగా తాగుతుండండి. ఇంతే, నిజానికి ఏది అవసరం లేదు, నీళ్ళు తాగడమే. అలాగే చలికాలమైనా, ఎండాకాలమైనా, వర్షాకాలమైనా, ఏ కాలమైనా, ఏ ఋతువు అయినా వాడుకోవడం రావాలి. అందుకే ఋతువును నింద్యాత, ఋతువులు నిందించకూడదు, కాలాన్ని నిందించకూడదు, రుచులను నిందించకూడదు, ఈ సత్వరతమ కణాలు వీటిని గుణాలను వీటిని నిందించకూడదు, దేని నిందించకూడదు, ఎవరిని నిందించకూడదు, ఏ పదార్థం. చివరికి పాముని, తేలు, దోమలు, ఈగలు ఉంటాయి, వాటిని కూడా నిందించాలి. ఏమి దోమలు, ఏమి ఈగలు, ఏమి చీమలు ఏమనకండి. మీరు తయారు చేశారా మీ వ్యవస్థ అనేది? మీ ఇష్టమా? మీకు నచ్చి ఉండడం, మీకు అనుకూలం అంటే బాగుంటుంది, లేకపోతే లేదు. ఇదేంటి? పరమాత్మ తెలుసు కదా, ఒప్పుకోండి, పరమాత్మ చెప్పినట్టు వినండి, హాయిగా ఉంటారు, ఆనందంగా ఉంటారు. ఇంకా ఇప్పుడు గురుజీ, ఇప్పుడు రాత్రి పడుకునేటప్పుడు మనకి తమో గుణంతో నిద్రలోకి జారుకుంటాం కదా, మరి అప్పుడు శివ సంకల్ప మంత్రాలు చదువుతుంటాం కదా, అప్పుడు సత్వగుణం వస్తుంది కదా, అది ఎలాగాని? సత్వగుణం ఎక్కడ వస్తుందండి? తమోగుణమే ఉంటుంది స్థితి, మనస్సు యొక్క స్థితి. మనం కోరుకుంటున్నాం, నా మనస్సులో ఇటువంటి సంకల్పాలు, ఆలోచన రావాలని కోరుకుంటున్నాం, ఆలోచన రావాలని కోరుకుంటున్నాం. మనసు యొక్క స్థితి మారిపోవాలి, సాత్విక స్థితి రావాలి, నేను మేలుకోవాలి అని కోరుకోవట్లేదు కదా. నిద్రపోవాలి, మంచి నిద్ర రావాలి, మంచి ఆలోచనలు ఉండాలి. మంచి ఆలోచన లేకుండా మంచి నిద్ర ఎలా వస్తుంది? శివ సంకల్పాలు కలగాలి. అస్తుగాక అంటే కలుగుగాక, నా మనసులో శివ సంకల్పాలు ఉండుగాక, కలుగుగాక కోరుకుంటున్నాం, పరమాత్మను వేడుకుంటున్నాం. మానసిక స్థితి అంటే మనసు యొక్క అక్కడ రాసి చెప్పి, అటువంటి నా మనస్సు ఇటువంటి మంచి సంకల్పాలు ఉండుగాక, మంచి నిద్ర వస్తుంది. అప్పుడు భయాలతో పడుకుంటే, దుఃఖాలతో పడుకుంటే, అన్ని అవమానాలు గుర్తు చేసుకుని పడుకుంటే నిద్ర రాదు. దాని కొరకే సుఖ నిద్ర, అది కూడా సాత్విక నిద్ర గురించే. నమస్తే. ఇంకెవరైనా? ఊరికి వినకండి, ప్రయోగం చేయండి. విన్నారా? ఈ చెవితో విని ఏం చేస్తారు? ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయకుండా ఆలోచిస్తాను. మీరు నయమే, ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తారు. కొందరు ఈ చెవితో విని ఈ చెవితో వదిలేస్తారు, ఆ చెవి వారు కూడా పోదు. అటువంటి వారు కూడా ఉంటారు. విషయం అర్థమైందా? ఏ చెవితో వింటారు అదే చెవితో వదిలేస్తారు, లోపలికి వెళ్ళకుండానే. సరే, ముగించేద్దామా? ఆసనం మార్చుకోండి, కళ్ళు మూసుకోండి, నడుము, వీపు, మెడ, తల నిటారుగా ఉంచుకోండి. ఒకసారి దీర్ఘ శ్వాస. మూడు సార్లు ఓంకారం. ఓ శాంతి శాంతి శాంతి. ముందుగా పరంపిత పరమాత్మ ఓంకు వందనాలు, ప్రణామాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనం. స్వామి ఆత్మానంద సరస్వతి గారికి, పండిత గోపదేవ శాస్త్రి గారికి వందనాలు, ప్రణామాలు. మీ అందరూ కూడా అభినందనలు, అభివందనాలు. పరంపిత పరమాత్మ దివ్య ఆశీస్సులు. ఓం శం శుభం. సర్వే నమస్తే గురుజీ, ధన్యవాదాలు.